गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याभिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। వివేక్ చూడామణి 21వ రోజు 25 సెప్టెంబర్ 2020 26వ పేజీ 53 శ్లోకాలైనవి. 54 శ్లోకంతో ప్రారంభం. मस्तकन्यस्तभारादे दुःख अन्यै निवार्यते। मस्तकन्यस्तभारादे दुःख नै निवार्यते। क्षुदादिकृत दुःखं तु विनाश्वेन न केनचित्। पदविभजन मस्तकन्यस्तभारादेः दुःखम् अन्यैः निवार्यते। क्षुदादि कृतदुःखं तु विना स्वेन न केनचित्। टीका मस्तकन्यस्त भाराधे మస్తక అంటే తల మీద, న్యస్త ఉంచబడిన, ఆరాధే బరువు మొదలైన వాడి వలన కలిగిన దుఃఖం వ్యసనం, అన్యై ఇతరులచే నివార్యతే పోగొట్టబడుతున్నది. క్షుదాధికృత దుఃఖస్తు ఆకలి దప్పిక మొదలైన వారిచే కృత చేయబడిన దుఃఖస్తు దుఃఖమైతే ఏదైతే ఉన్నదో స్వేన వినా
తనచే తప్ప కేనచిత్ మరి ఒకరి చేత నా నివార్యతే నివారించబడదు. ఇక్కడ అంతా గురువే చేస్తాడని గురువుకి శరణాగతి అనుకొని ఇంతవరకు చెప్పుకొచ్చాం. శిష్యుడు ఏ కర్తృత్వం లేకుండా ఏకాగ్రంగా శ్రద్ధతో వినాలి, తీవ్ర మోక్షేచ్ఛ ఉండాలి, తపన ఉండాలి, ఇవన్నీ చెప్పుకున్నాం. దీన్ని బట్టి శిష్యుడికి ఒక భ్రాంతి వస్తుంది. అంతా గురువే చేసేస్తారు, నాకు మోక్షం ఇస్తారు, అది జేబులో పెట్టి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. అందుకోసం మళ్ళీ బోధ మొదలు పెట్టేటప్పుడే దానికి కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తాత్పర్యం అది ఎలా క్లారిటీ ఇస్తాడు? తన తల మీదనున్న భారమును తీసివేసి ఆ కష్టమును మరి ఒకడు పోగొట్టజాలు. ఎవరైనా తల మీద బరువు పెట్టుకుంటే ఎదుటి వాళ్ళు వచ్చి ఆ గంప దింపడానికి సహాయం చేస్తే నీకు బరువు తగ్గుతుంది. అయితే ఇక్కడ చుత్ పిపాస, ఆకలి, చుత్ అంటే ఆకలి, పిపాస అంటే దప్పిక. ఆకలి దప్పికలతో కలిగినటువంటి బాధ తానే ఏదైనా ఒక పదార్థాన్ని సేవించిన కానీ తొలగిపోదు. మరి ఒకడు ఆ విషయంలో ఏమీ చేయగలడు. నీకు ఆకలిస్తే నువ్వే తినాలి, నీకు దప్పికైతే నువ్వే మంచినీడు తాగాలి. దీనికి ఇతరులు సహాయం ఏం చేస్తారు? కావాలంటే అన్నం పెడతారు, గ్లాస్తో చెంబుతో నీళ్ళు ఇస్తారు. తినడం, తాగడం, జీర్ణం చేసుకోవడం, ఆకలి పోయి తృప్తి పడటం, దప్పికి పోయి తృప్తి పడటం అనేటువంటిది అది నీలో కలిగేటువంటిది. స్వీకరించడం నువ్వే, ఆ స్వీకారం చేత కలిగినటువంటి తృప్తి, ఆనందము, అనుభూతి అది కూడా నీకే కలుగుతుంది. అంటే అక్కడ దాకా గురువు చెప్తాడు, అక్కడి నుంచి నీ ప్రయత్నం కూడా ఉంటుంది. మొదట్లో అది కూడా గురువే చేస్తాడు. పళ్ళెంలో పెట్టి చేతికిస్తే తీసుకోవడమే మోక్షం అనేది అని కూడా అనుకునేటువంటి అవకాశం ఉంది. ముందే చెప్తున్నారు అట్లా కాదని. తనకు కలిగిన అజ్ఞాన బంధము తన చేతనే తినప శక్యములు. అజ్ఞానం అనే బంధము అనేక జన్మల నుంచి మనమే తెచ్చిపెట్టుకున్నది. దాని బరువు ఎవరు తీసుకోవాలి? సహాయమైనా చేస్తారు కానీ బరువు మాత్రం నువ్వే తీసుకోవాలి. నీకు అశక్తత ఉన్నప్పుడు శక్తినిస్తారు, తెలియనప్పుడు ఉపాయం చెప్తారు, అజ్ఞానం ఎలా పోవాలో బోధిస్తారు, అజ్ఞానం పోగొట్టుకోవడానికి అవసరమైనటువంటి సాధనా సంపత్తి ఎలా చేయాలో చెప్తారు. సాధన మనమే చేయాలి, సాధన చేత కలిగిన ఫలితాన్ని, సంపత్తిని మనమే పొందాలి. అలాగే అనుష్ఠానం మనమే చేయాలి, అనుష్ఠానం ద్వారా వచ్చినటువంటి అనుభూతి మనమే పొందుతాం. మన ప్రమేయం లేకుండా అంతా గురువే చేస్తాడనేది కాదు. అయితే శరణాగతికి వాటన్నిటికీ కూడా శిష్యుడు యొక్క సంసిద్ధత ఎలా ఉండాలి, గురువు రహస్యంగా బోధ ప్రబోధ ఎలా చేస్తాడు అంతవరకే గురువుది. స్వయం ప్రబోధ అపరోక్షానుభూతి అనేది మళ్ళీ శిష్యుడిది. శిష్యుని యొక్క భాగం చేయాల్సింది కూడా కొంత ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్పాడు అనమాట. ఎవరైనా నెత్తిన బరువు పెడితే ఎవరో వచ్చి బరువు తీసేస్తే నీకు బరువు పోతుంది. అజ్ఞాన బంధం అట్లా కాదు. ఆకలేసినా, దప్పికేసినా ఆహారం తీసుకోవడం, మంచినీడు త్రాగడం, ఈ రెండు పనులు నేనే చెయ్యాలి. నోటి దాకా అందించే వాళ్ళు ఉంటారు కానీ నవిలి మింగడం కానీ త్రాగి జీర్ణం చేసుకోవడం కానీ అది ఎవరి పని వాళ్ళు చేయాలి. దానికి కలిగిన తృప్తి కూడా వాళ్ళకే ఉంటుంది. ఇదే విషయమైన యోగ వాసిష్ఠులు వశిష్ఠుల వారు శ్రీరాముల వారికి బోధించారు. అభ్యాసేన వినా సాధో నా సిద్ధి ఉపగచ్చతి. అభ్యాసేన వినా సాధో నా సిద్ధి ఉపగచ్చతి. ఓ సాధో, అభ్యాసం లేకపోయినా ఆత్మజ్ఞానం సిద్ధించదు. కాన స్వప్రయత్న దురంధరుడై ఉండవలేదు. అభ్యాస యోగం అంటే
మనసు ఎట్లా పోగొట్టుకోవాలి అంటే ఉన్నపడాలని పోదు, కొంతవరకు అభ్యాసం చేయాలి. ఎటువంటి అభ్యాసం చేయాలి? మనసు దేనికైతే ఇష్టపడుతుందో ఆ ఇష్టాల్ని దానికి అందకుండా చేయాలి. ఏది మనసుకు ఇష్టపడలేదో ఆ ఇష్టం లేనివే దానికి అందిస్తూ ఉండాలి. ఇష్టం లేని దాన్ని ఇష్టం చేసుకోవడం ఒక సాధన, ఇష్టమైన దాన్ని ఇష్టం లేకుండా వదిలేయటం ఒక సాధన. 2 సాధనలు చేస్తే మనసుని ఇంద్రియాన్ని జయించినట్లే. అట్లా ఉపాయం అన్నా చెప్తాడు కానీ సాధన చేయాల్సింది మాత్రం సాధకుడే. ఇది ఒక రోజులో రాదు, కొంతకాలం అభ్యాసం చేస్తే వస్తుంది. అభ్యాసేన వినా, లేకుండా, వినా అంటే లేకుండా. సాధోన, సాధకుడు సాధన ఫలితాన్ని సిద్ధించటం కుదరదు. అభ్యాసం చేస్తే కుదురుతుందని అర్థం. 55వ శ్లోకం. పచ్చం ఔషధ సేవా చ క్రియతే యేన రోగిణ ఆరోగ్య సిద్ధి దృష్టా అస్య నాన్యా అనుష్ఠిత కర్మణ. పచ్చం ఔషధ సేవా చ క్రియతే యేన రోగిణ ఆరోగ్య సిద్ధి దృష్ట్యా అస్య నా అన్యానుష్ఠిత కర్మణ. టీకా. ఏన రోగిణ అంటే ఏ రోగవంతుని చేతనైనా ఔషధ సేవ, ఔషధమును సేవించుటయు, పచ్చమును క్రియతే చేయబడుతున్నదో అస్య ఈ రోగికి ఆరోగ్య సిద్ధి, ఆరోగ్య ప్రాప్తి దృష్టా ఈ రకంగా ఉదాహరణగా చూపబడింది. అన్యానుష్ఠిత కర్మణ, ఇతరులచే అనుష్ఠింపబడిన కర్మణ ఔషధ సేవనాది కర్మచే. అంటే ఈ ఔషధ సేవన ఎవరు రోగియో అతనే చెయ్యాలి, ఎవరు రోగో అతనే పరీక్ష చేయాలి. రోగం ఒకరికైతే వేరే వాళ్ళు మందులు వేసుకోవడం, రోగం పత్యం చేయాల్సింది ఎవరో ఆ రోగి అయితే రోగికి బదులు ఎవరో పత్యం చేస్తే ఆ రోగికి రోగం తగ్గదు. అన్య ఇతరులచే అనుష్ఠింపబడిన కర్మణ ఔషధ సేవన మొదలైనటువంటి కర్మచే నా దృష్ట్యా ఆరోగ్యము చూడబడట్లేదు. ఒకరికి అనారోగ్యం అయితే అతనే పత్యం చేయాలి, అతనే ఔషధ సేవన మందు వేసుకోవాలి. రోగి కాకుండా వేరే వాళ్ళ పత్యం చేసిన, వేరే వాళ్ళు మందు తీసుకున్నా రోగికి రోగం తగ్గదు. ఇది తెలుసు కదా మనకి. స్కూల్లో రాజుగారి పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఆ టీచర్ గారికి రాజుగారి పిల్లలు సరిగ్గా చదువుకుంటున్నా, ప్రశ్నకి జవాబు తప్పు చెప్పినా ఇతర పిల్లలైతే కొడతాడు కానీ రాజుగారి పిల్లల్ని కొట్టడు. అందుకని ఏం చేస్తాడంటే రాజుబిడ్డను కొట్టే బదులు ఆ పక్కవాడిని కొడతాడు. అప్పుడు రాజుబిడ్డ ఆయన కొట్టదండి, నన్నే కొట్టండి, లేకపోతే నేను గడిచి చదువుతాను అని అనాలి. అనకపోతే పక్కవాడి దెబ్బలు తింటాడు. పక్కవాడి దెబ్బలు తింటే ఆ రాజు కొడుకు చదువు వస్తుందా? అలాగే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే వాళ్ళకే ఫలితం. నీ బదులు పక్క వాళ్ళు ఎవరో సాధన చేసినా, పక్కవాళ్ళు చదువుకున్నా, నువ్వు చదువుకొని నీకు అవగాహన అయింది, పరీక్ష రాస్తే నువ్వు పాస్ అవుతుంది. నీ బదులు వేరే వాళ్ళు చదువుకుంటే పరీక్ష రాయాల్సింది వాళ్ళు కాదు నువ్వు కదా, మరి నీకు తెలియకుండా నువ్వు పరీక్ష రాయగలవు. అన్నీ ఇలాగే ఉంటాయి ఉదాహరణలు. తాత్పర్యం: రోగవంతుడు తాను స్వయముగా ఔషధమును సేవించుట, పచ్చం ఉండుట వీరిని చేయుచున్నాడు. ఆ ఉదాహరణ బాగుంది. ఇక్కడ ఔషధం సేవించడం ఏమిటి? ఈ రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి, అలాగే ఆరోగ్యాన్ని బలాన్ని పెంచుకోవడానికి, అలాగే రోగానికి సంబంధించినటువంటి ఆ
బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మైక్రో ఆర్గానిజం కానీ దాన్ని చంపడానికి కానీ ఒక మందు కావాలి. వచ్చే నీ రోగం ఏదైతే వచ్చిందో నీ తీసుకునే ఆహారము ఆ రోగాన్ని పెంచేదిగా కాకుండా రోగాన్ని పెంచేటువంటిది ఏదో అది మారాలి. రోగానికి పెంచకుండా ఏది తింటే ఇబ్బంది లేదో అది తీసుకోవాలి. పచ్చం అంటే రెండు ఉన్నాయి. రోగాన్ని పెంచేది మానటం ఒకటి, రోగ నివారణకి పనికొచ్చేది. కనీసం మందేస్తే రోగం తగ్గుతుంటే దానికి అడ్డు రాకుండా ఉండే ఆహారం తినాలి. ఇది పథ్యం. అంటే ఆహార నియమం పథ్యం అయితే మందేసుకోవడం రోగ నివారణ అవుతుంది. సాధకుడికి ఇప్పుడు ఏం చేయాలి? అజ్ఞానం అనే రోగం ఉంది మనకి, భవరోగం. భవరోగం తగ్గాలి అంటే జననమరణ హేతుమైనటువంటి పనులన్నీ మానాలి. మళ్ళీ మోక్షానికి సంబంధించిన ఆత్మజ్ఞానానికి సంబంధించిన శ్రవణ మననాదులు చేయాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో అటువంటి పనులు, అటువంటి సత్కర్మాచరణలు చేయాలి. ఈ సత్కర్మాచరణ చేయటం అనేది ఒక మందు. జన్మహేతు అయినటువంటి పాత అలవాట్లు, వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అవి మానటం అనేది పథ్యం. అష్టాంగ యోగంలో యమము అంటే కొన్ని ఇష్టాయిష్టాలతో జరుపుకునేవన్నీ కూడా సరిదిద్దుకోవడం యమం. మీకు క్రమశిక్షణలో పెట్టుకొని మనసుని, ఇంద్రియాలని నీ అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలంటే చేయాల్సిందేమో నియమం. అంటే యమం అంటే పథ్యము, నియమం అంటే మందు. ఈ రకం కూడా తీసుకోవచ్చు. వీనిని చేయించున్నాడు అట్టివాడే ఆరోగ్యవంతుడు అగుతున్నాడు. ఇతరులు ఔషధ పథ్య సేవను కావించిన రోగవంతుని రోగము కుదురునా, మన బదులు వేరే వాళ్ళు చేస్తే కుదరదు. అట్లనే భవరోగి గురూపదేశమును ఔషధము సేవించచ్చు. గురూపదేశము అంటే కేవలం ఉపదేశం చెప్పేది కాదు. ఆయన ఉపదేశం అంటే ఆయన జ్ఞానాన్ని నీ సమీపానికి తీసుకొచ్చి నువ్వు అనుభవించడానికి వీలుగా బోధ ప్రబోధ చేస్తారు. దాన్ని ఔషధంగా తీసుకోవాలి. ఆత్మ విచారణ, సమాధి గుణములు పథ్యం ఉండిన స్వయముగా అజ్ఞానం నశించింది. శమధమాది, చక్క సంపత్తి, ఆ 6 రకాల సాధనలు చేయటమే పథ్యం. ఇది పరమాత్మ ప్రాప్తికి పోవాలి. మనం ఒక చోటికి వెళ్ళాలి అంటే ఆ చోటుకి ఎంత దూరంగా ఉన్నామో ఆ దూరం తగ్గాలి. పోను చివరికి మనం వెళ్ళాల్సిన చోటికి దగ్గరైపోయి ఆ చోట్లో ఉండాలి. ఇప్పుడు మనం వెనక్కి నడుస్తున్నాం. వెనక్కి నడవటం ముందు తగ్గించాలి. మన లక్ష్యానికి దూరంగా జరిగేదేదో దాని ముందు మానాలి. అది యమము, అది పథ్యము. అది మారిన తర్వాత ఏ దిక్కులో వెళ్తే లక్ష్యాన్ని చేస్తాం ఆ దిక్కులో వెళ్ళాలి. అది నియమము, అది మందు. దానికి గురూపదేశ మార్గంలో వెళ్ళటం మందు. సమాధి శక్తి సంపత్తితో నీ లక్ష్యానికి దూరం అయ్యేటువంటి స్వభావాలు, గుణాలు నీ యందు ఉన్నంత వరకు నువ్వు దూరంగానే ఉంటావు, మరింత దూరం అవుతావు. వాటిని మనం నిగ్రహించి మనలో లేకుండా చేసుకొని అవి లేనటువంటి ఒక సహజ స్థితికి మనం వచ్చినప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళేది తగ్గుతుంది, ముందుకెళ్ళేది ఉంటుంది. వెనక్కి వెళ్ళేది తగ్గించేది యమము, పథ్యము. ముందుకెళ్ళేది, పెంచుకునేది ఔషధము, అలాగే అనుష్ఠానం. అజ్ఞానము నశించి ఆరోగ్యమునకు పరమాత్మ ప్రాప్తి పొందుతున్నాడు. అప్పుడే అజ్ఞానం అనేది నశిస్తుంది. అంటే అజ్ఞానం నశించడానికి కొన్ని సాధనలు చేయాలి. జ్ఞానం పెంపొందించడానికి కొన్ని అనుష్ఠానాలు, ఉపదేశాలు ఉండాలి. ఈ అజ్ఞాన నివృత్తి తన చేతనే చేయవలసి ఉన్నది. ఈ ఎవరికి అజ్ఞానం ఉందో వాళ్లే పోగొట్టుకోవాలి. ఎవరికి చీకటిగా ఉందో వాళ్లే లైట్ వేసుకోవాలి.
ఎవరి చీకటి వాళ్ళు పోగొట్టుకోవాలి, ఎవరి ప్రకాశాన్ని వాళ్ళు పెంచుకోవాలి. ప్రకాశం అంటే ఇక్కడ జ్ఞాన ప్రకాశం, చీకటి అంటే అజ్ఞానాంధకారం. గురువు సహాయం ఉంటుంది. ఎంతవరకు అంటే మందు ఏ మందు వేసుకోవాలో తెలియదు నీకు. మందు పేరు చెప్పి గురువు ఊరుకోడు. ఆ మందుని తీసుకొచ్చి నీ చేతికి ఇస్తాడు. నీ చేతిలో వేసుకొని సేవించాలి. నాకు ఆ మందు ఇష్టం లేదు, ఆ మందు చేదుగా ఉంటుంది అని నువ్వు అవతల పారిస్తే ఏమవుతుంది? రోగం నయం కాదు. అలాగే మందులు వేసుకుంటూ కూడా పచ్చయం చేయలేదు. పచ్చయం చేయకపోతే అడుగుతాడు డాక్టర్లు వచ్చి, ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు అని. ఎందుకంటే ఆయనకు తెలుసు నేను ఇచ్చిన మందుకి తప్పనిసరిగా తగ్గాలి అని. తగ్గకపోవడానికి కారణం తనలో కానీ తన వైద్యంలో కానీ తను ఇచ్చిన మందులో కానీ లేనప్పుడు ఆ వైద్యుడు ప్రశ్నిస్తాడు, ఏం ఆహారం తీసుకున్నావు, ఎప్పుడెప్పుడు తీసుకున్నావు, అన్ని అడుగుతారు. క్రమశిక్షణగా టైం ప్రకారం తీసుకోవాలి. తీసుకునే ఆహారం పథ్యంగా ఉండాలి. నీకు రోగాన్ని పెంచేదిగా కాకుండా రోగాన్ని నిదానించేటట్టుగా నువ్వు తీసుకునే ఆహారం ఉండాలి. దాని పేరు పథ్యం. అలాగే గురువు కూడా అడుగుతాడు అనమాట, నేను చెప్పిన ప్రకారం ఎందుకు జరగలేదంటే నీలో ఏదో ఒక లోపం ఉంది, నీలోనే ఒక అహంకారం ఉంది, నీలోనే ఎవరి మీద ద్వేషం కానీ భేదభావం ఉంది, లేక నీకు అటాచ్మెంట్లు ఎక్కువైనాయి, కాకపోతే నీలో రజోగుణం ఎక్కువగా ఉంది, ఇవన్నీ తగ్గించాలి అని చెప్తాడు. గురువు చెప్పగలడే కానీ సాధన ఎవరు చేయాలి? ఎవరికి అజ్ఞానం పోవాలో వాళ్ళే సాధన చేసుకోవాలి. కాబట్టి దీనికి శ్రద్ధ, పట్టుదల కూడా ఉండాలి. అజ్ఞానం నశించి ఆరోగ్యం అర్హతకు పరమాత్మ ప్రాప్తి పొందుతున్నాడు. ఈ అజ్ఞాన నివృత్తి తన చేతనే చేయవలసినది. శాస్త్రజ్ఞానము, గురూపదేశము, ఈశ్వరానుగ్రహము, మహర్షుల కృపా కటాక్షము ఇవన్నీ ఎంతో సహాయం కలుగజేస్తాయి. అసలు ఆ సహాయం లేదే మనం సాధన చేసి పొందామనేది మనకంత శక్తి లేదు. మన సాధన ఫలిస్తుందంటే 4 రకాలు ఉన్నాయి. ఒకటి శాస్త్రజ్ఞానం మనకు ఉండాలి. రెండోది గురువు సూచించిన మార్గంలో గురువు అంటే వినయ విధేయతలతో తప్పనిసరిగా పాటించాలి, అనుసరించాలి. మూడోది అనేక జన్మల సుకృతంతో భక్తి యోగంతో ఈశ్వరానుగ్రహం సంపాదించి ఉండాలి. 3. నాలుగోది మహర్షుల కృపా కటాక్షం. ఈ మహర్షులు ఎవరంటే మొత్తం విశ్వాన్నంతా కూడా మానవాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మిక పురోగమనానికి ఏం చేయాలో ఆ పని సూక్ష్మంగా చేస్తాడు. అది మీ అంతరంగంలో ఆ మహర్షుల యొక్క విశ్వ కార్యక్రమము లోపల నుంచి అంతరాత్మ ప్రబోధగా మీకు తెలియబడుతూ ఉంటుంది. మీ అంతరాత్మ మీరు వింటే మీ సాధన తేలిగ్గా ఉంటుంది. మీ జన్మ సంస్కారం ఎంతవరకు ఉందో, బంధం ఎంతవరకు ఉందో, ఈ బంధం ఎంతవరకు విడుదలయ్యాము అనేటువంటిది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ అవతార పురుషులు, హిమాలయ ఋషులు, మహర్షులు చాలా మంది కూడా ఏ ఒక్కరికో కాకుండా సమిష్టి మానవాళికి అందరికీ ఆధ్యాత్మిక పురోగమనం కావడానికి కానీ, దేశాల మధ్య యుద్ధం రాకుండా కానీ, రోగాలు రాకుండా కానీ ఒక విశ్వవ్యాప్తమైనటువంటి క్రియ, మానవుడికి మేలు చేసేటువంటి క్రియ చేస్తూ ఉంటారు. అయితే అధర్మం తెచ్చుకెళ్ళినప్పుడు యుద్ధాలు తెప్పించడం కూడా మహర్షుల పని. ఆ యుద్ధానికి ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో ఆ దేశాధిపతులకి ఆ నిర్ణయం తీసుకునేట్టు చేయటం కానీ, నిర్ణయం చేయకుండా సంధి చేసేటువంటి ఆలోచన కానీ ఈ మహర్షులు కలిగిస్తే ఒక యుద్ధం రావటం కానీ, ఒక యుద్ధం ఆగిపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి మనకి తెలియకుండా కొంతమంది మహర్షులు విశ్వవ్యాప్తంగా అందరికీ కూడా కొన్ని కార్యక్రమాలు సాధారణ మానవులకి చేసేది కూడా ఉన్నది. ప్రస్తుతం మన సాధకులైన వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఈ ఆధ్యాత్మిక పురోగమనానికి చాలా వరకు అడ్డంకులు తొలగించి మీకు
సాధన మొదలు పెట్టాలే కానీ సాధన చేసేవాడికి వెంటనే తగిన ఫలితం వచ్చేలాగా కూడా ఈ మహర్షులు సూక్ష్మంగా చేసేటువంటి ఆ క్రియ అనేది అందరికీ సమానంగా అందివ్వబడుతుంది. నాకు ఈ సంగతి సంతశ్రీ విశ్వాపు గారు చెప్పారు. మహర్షులు ఏం చేస్తారు, ఎలా చేస్తారు. అదే కాదు, ఒక యోగి ఆత్మకథ చదివితే మీకు అందులో కూడా ఇటువంటి విషయాలు ఉంటాయి. ఇవన్నీ ఎంతో సహాయం కలుగు చేస్తాయి. తన మోక్ష మార్గమున ఉండేటువంటి ప్రతిబంధములు తొలగించుతున్నవి. వీళ్ళందరూ చేసేవన్నీ ఏమిటంటే సద్గురువులు, ఈశ్వరానుగ్రహము, నువ్వు ఏదైతే తలపెట్టావో నీకు తీవ్ర మోక్షేచ్ఛ ఉందో అంతవరకు నీ దగ్గర ఉంటే నువ్వు చేసే సాధనకి శీఘ్రమే ఫలితం వచ్చేట్టుగా, తక్కువ సాధనకి ఎక్కువ ఫలితం వచ్చేట్టుగా కూడా వీళ్ళంతా చేస్తారు. లేకపోతే మన మానవులు చాలా శక్తిహీనులము. కలియుగ మానవులు ప్రత్యేకించి అనుకున్నవి సాధించలేరు. కారణం ఏంటంటే ఈ అజ్ఞాన బంధం విషయాలు కలియుగ మానవులకి శక్తి దగ్గర నుంచి ప్రతీది కూడా పరిమితంగా ఉంది. ఆ పరిమితిని దాటేటువంటి శక్తి ఇక్కడ లేదు. అయినను స్వయం ప్రబోధము చేస్తనే, స్వయం ప్రబోధ అనే మాట వచ్చింది. ఎన్నో మన్నో బోధ స్వయం ప్రబోధ చెప్పాం. ఇప్పుడు స్వయం ప్రబోధ చేతనే అంటే ఏంటి? శిష్యుడు తాను తన అనుభవాన్ని తానే పొందాలి. గురువు ఏంటంటే దగ్గరగా తీసుకెళ్తాడు. ఉపదేశము అంటే కొంత సమీపమైనటువంటి అనుభవాలు కూడా ఇవ్వగలుగుతాడు. అయితే ఫైనల్ గా నీవైనటువంటి అపరోక్షానుభూతి పొందాలి అంటే అది ఎవరైతే దీనికి లక్ష్యం పెట్టుకొని పొందాలని ఆలోచిస్తున్నారో వాళ్ళకే అది జరగాలి. వాళ్ళకే జరగాలంటే ఆ అనుభవం వాళ్ళకి ప్రత్యక్షం కావాలి. వాళ్ళకి ప్రత్యక్ష ప్రమాణంగా అనుభవం తెలిసి ఉండాలి. అది తెలియాలంటే అది స్వయం ప్రబోధ. అంటే గురువు ఇచ్చినటువంటి అనుభవం మళ్ళీ గురువు తీసేసుకుంటాడు. ఎందుకంటే అది రుచి చూపించడానికి. మళ్ళీ నీ సంస్కారాలు ఉన్నాయి కాబట్టి పోలేదు కాబట్టి గురువు ఇచ్చిన అనుభవం కూడా నీకు నిలబడదు. నీ సంస్కార రహితం అంటే అది సత్యం, అనుష్ఠానం ఇదేమో ఔషధం. ఈ రెండు చేసినప్పుడు గురువు రుచి చూపించినటువంటిది ఏదో ఆనందాపుగా ఉన్నది ఏదో నువ్వు స్వయం ప్రబోధ అన్నప్పుడు నీకు స్థిరమై శాశ్వతమై ఉంటుంది. మొదటిదేమో యోగము, స్థిరము శాశ్వతమైనదేమో క్షేమము. ఆ పరమాత్మ గాని జగద్గురు గాని ఈ యోగక్షేమం అహం అన్నప్పుడు ఆ యోగానికి సహాయం చేస్తాడు. ఆ స్థిరత్వానికి కూడా నీ వంతు ప్రయత్నం కనుక నువ్వు చేస్తే ఆ క్షేమాన్ని కూడా కాపాడతాడు. అంటే ఒక నిశ్చయ జ్ఞానం కనుక నీకు అనుభవంలోకి వస్తే అది పడిపోకుండా కూడా కాపాడుతాడు. కానీ మొదట్లో నువ్వు చెయ్యాలి. ఆ యోగం దాకా నువ్వు చెయ్యాలి. ఆ యోగ స్థితి గురువు కాపాడతాడు. మళ్ళీ నిశ్చయ జ్ఞానం నీకే రావాలి. అది స్థిరంగా ఉండేట్టుగా గురువు కాపాడతాడు. నీ యోగాన్ని కాపాడతాడు, నీ క్షేమాన్ని కాపాడతాడంటే ఆ రెండు అన్నమాట. స్వయం ప్రబోధము చేతనే వస్తు స్వరూప స్థితి కలుగుతున్నది. వస్తువు అంటే సత్యము, స్వరూపం అంటే స్వానుభవం. వస్తు తత్వము, వస్తు స్వరూపము రెండు ఉన్నాయి ఇక్కడ వస్తు స్వరూప స్థితి కలుగుతున్నది. కలగటం అనగానే వస్తు స్వరూప స్థితి అన్నాడు. స్థితి కలుగుతుంది. స్థితి అవస్థ అన్నప్పుడు అది పొందటం, కలగడం. నీవైనటువంటి స్థితి అంటే అది సిద్ధించడం అవుతుంది. సాధ్య వస్తువుకి కలుగుతుంది, పొందుతుంది అంటాం. సిద్ధ వస్తువుకి సిద్ధిస్తుంది అంటాం. ఈ విషయంని ఉత్తర రాబోయే శ్లోకాల్లో నిరూపించుతున్నారు. 56వ శ్లోకం. వస్తు స్వరూపం స్ఫుటబోధ చక్షుషా స్వేనైవ వేద్యం నతు పండితేన చంద్రస్వరూపం నిజచక్షుషైవ జ్ఞాతవ్యమన్మన్యై రవగమ్యతే కిం. వస్తుస్వరూపం స్ఫుటబోధ చక్షుషా
స్వేనైవ వేద్యం నతు పండితేన చంద్రస్వరూపం నిజచక్షుషైవ జ్ఞాతవ్యమన్యై రవగమ్యతే కిం. పద విభజన. వస్తుస్వరూపము స్ఫుటబోధ చక్షుషా స్వేన ఏవ వేద్యం నా తు పండితేన చంద్రస్వరూపం నిజచక్షుషా ఏవ జ్ఞాతవ్యం అన్యైః అవగమ్యతే కిం. ఇక వస్తుస్వరూపము యథార్థ పరబ్రహ్మ స్వరూపం. యథార్థ అంటే మళ్ళీ అబద్ధపు పరబ్రహ్మను యథార్థ పరబ్రహ్మ రెండు ఉండవు. ఇక్కడ యథార్థ అనేది ఎగ్జెక్టివ్ గా తీసుకోకూడదు, విశేషణం కాదు, నామవాచకంగా తీసుకోవాలి. ఆ బ్రహ్మస్వరూపం దగ్గర సత్యమే బ్రహ్మ, బ్రహ్మమే సత్యం. ఇక్కడ సత్యాన్ని తెలుగులో యథార్థం అన్నాడు. స్వేసైవ తన చేతనే స్ఫుటబోధ చక్షుష. స్ఫుట అంటే స్పష్టమైన, బోధ అంటే స్వయం ప్రబోధ అనడి, శిష్యుడికి స్వానుభవం కలిగేది ఏదైతే ఉందో అది. చక్షుష ఇక్కడ జ్ఞాననేత్రం చెప్పాలి. జ్ఞాననేత్రము చేత వేద్యం తెలుసుకొనదగినది. పండితేనా తు పండితుని చేతనో నా తెలుసుకొనడం సాధ్యం కాదు. పండితుడు అంటే విషయ జ్ఞానం ఉన్నవాడు, అనుభవ జ్ఞానం ఉన్నవాడు తెలుసుకుంటాడు. విషయ జ్ఞానం ఎంత ఉన్నా కానీ అతను అనుభవానికి అనుష్ఠానానికి స్వీకరించలేకపోతే అతనికి అసాధ్యం. చంద్రస్వరూపం చంద్రుని యొక్క రూపము నిజచక్షుషైన తన నేత్రము చేతనే జ్ఞాతవ్యం తెలియదగి ఉన్నది. చంద్రుడు ఉన్నది రోజు చంద్రుణ్ణి ఒక గుడ్డివాడు చూస్తాడా? చూడలేదు. ఆ గుడ్డివాడికి కన్నున్నవాడు చూసి వర్ణిస్తాడు, ఆహా చంద్రుడు ఎంత బాగున్నాడు, వెన్నెల ఎంత బాగుంది, అదంతా ఇదంతా. అతనికి ఆ వెన్నెలేక చల్లదనం అన్న స్పర్శకి తెలుస్తుందేమో కానీ కన్ను లేని వాడికి చంద్రుడు కానీ వెన్నెలు కానీ చూడలేడు, ఆ ప్రకాశాన్ని చూడలేడు. అలాగే శిష్యుడు కూడా చంద్రుడిని వర్ణించిన గుడ్డివాడు లాగా ఉన్నవాడేమో పండితుడు. చంద్రుడిని తన నేత్రంతో దర్శించి చంద్రుడంటే ఇది, వెన్నెలంటే ఇది అని వివరంగా అనుభవంగా తెలుసుకున్నవాడు విద్వాంసుడు. అది తేడా. జ్ఞాతవ్యం తెలియదగినది. అన్యై ఇతరుల చేత అవగమ్య తేకిం తెలియబడునా. గుడ్డివాడు ఉండగా వాడి పక్కనున్న కన్నులు ఉన్నవాడు చూశాడు, కానీ గుడ్డివాడు చూసినట్టుగా ఎలా అవుతుంది అది? వీడికి కళ్ళు వచ్చి వీడు చూస్తేనే వీడికి అనుభవం. తాత్పర్యం ఆ పరమాత్మ యొక్క యథార్థ స్వరూపము అనగా స్వస్వరూప స్థితిని తెలియవలనన్నా స్పష్టముగా తనలో కలిగిన స్వయం ప్రబోధ దృష్టి చేతనే, ఈ యొక్క అనుభవ జ్ఞానము చేతనే, అనగా స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానము చేతనే సాధ్యమగును. వేరే ఉపాయం లేదు. అనేక వేదాంగ పారంగతుల సహాయం చేతనును, అక్కడ శాస్త్రజ్ఞుల చేతనును సచ్చిదానంద స్వరూపముకు అఖండ బోధ స్వరూపము నిరవధికమైన బ్రహ్మానందము పొంద సాధ్యము కాదు. అనేక వేరే ఉపాయం లేదు. అంటే ఎవరి జ్ఞాననేత్రంతో వాడు దర్శించి సాక్షాత్కార అనుభవాన్ని పొందాలి. సాక్షాత్కార అనుభవం పొందడం అంటే స్వయం ప్రబోధ అనేటువంటి జ్ఞానం. అనేక వేదాంగ పారంగతుల సహాయం తీసుకున్నప్పటికీ సకల శాస్త్రజ్ఞుల చేతను సచ్చిదానంద స్వరూపముకు అఖండ బోధ స్వరూపము నిరవధికమైన బ్రహ్మానందము పొంద సాధ్యము కాదు. ఎంత ట్యూషన్ పెట్టించుకున్నా నువ్వు పరీక్షలో కాపీ కొట్టి పాస్ అవ్వగలవేమో కానీ పక్కనే ఒక ప్రొఫెసర్ని పెట్టుకున్నా నీకేం ఉపయోగం లేదు.
ఆ బోధ స్వయం ప్రబోధగా నీకు ఎక్కినప్పుడే నీకు ఉపయోగం. చంద్రుని యొక్క స్వరూపము అమృత కిరణత్వము కాంచవనం వలన ఎవరి కళ్ళతో వాళ్ళు చూడాలి. ఇతరుల ద్వారా తాను చూడజాలడు కదా. అటులనే పై చెప్పినటువంటి అంశం కూడా తెలియదు. ఎవరి పై శ్లోకంలో క్షుత్పిపాసులు ఎవరైతే ఆహారం తీసుకొని మంచినీళ్లు తీసుకొని ఆకలి తీరి దప్పిక తీరి తృప్తి ఆనందం పొందుతారు. అక్కడ ఉదాహరణ అది. ఇంకొకరు రోగికి పచ్చము ఔషధం ఇచ్చాడు. ఇక్కడ ఇంకొక ఉపమానం చెబుతున్నాడు. చంద్రుణ్ణి వెన్నెలని చూడాలంటే కళ్ళున్నవాడు చూసినట్టుగా కళ్ళు లేని వాడు చూడలేడని. అలాగే ఎంతమంది మహానుభావుల్ని వేదాంత వైద్యుల్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఎంత విన్నా విషయంగా ఎంతో కొంత తెలుసుకున్నా అనుభవ జ్ఞానం మాత్రం రాదు. అనుభవ జ్ఞానం రావాలి అంటే ఎవరికి వాళ్ళు గురువు బోధ చేస్తాడు, ప్రబోధ కూడా చేస్తాడు. శిష్యుడు వంతు స్వయం ప్రబోధ. ఆ స్వయం ప్రబోధ అనేటువంటిది శిష్యులో జరగాలి. అట్లా మూడో ఉదాహరణ కూడా చెప్పారు ఇక్కడ. అఖండ ప్రబోధ జ్ఞాన దృష్టి గల మహానుభావులు వినను. ప్రబోధ చేసేటువంటి మహానుభావులు, బోధ కాదు ప్రబోధ చేసేవాడు ఉన్నా ఈ శిష్యుల్లో స్వయం ప్రబోధ జరగకపోతే ఉపయోగం లేదు. తన అజ్ఞాన దృష్టి తన చేత నేర్పుకొట్టుకున్నది ఉన్నది. అయితే గుడ్డివాడికి దృష్టి ఎలా వస్తుంది అని అడగచ్చు. ఇది అజ్ఞాన దృష్టి. అజ్ఞానం అనేది సాధన చేత పోగొట్టుకున్నప్పుడు జ్ఞాన దృష్టి ఏర్పడుతుంది. అటువంటి జ్ఞాన దృష్టితో చూసినప్పుడు నీ స్వరూపం నీకు అనుభవంలోకి వస్తుంది. ఇది అజ్ఞానాంధకారం కాబట్టి జ్ఞాన ప్రకాశం చేత పోయే అవకాశం ఉంది. అదే గుడ్డి వాడు ఉంటే వాడికి చూపు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ విషయము సత్యం. ఇందుకే శాస్త్రములు నిరుపయోగములనియు మహాత్ములతో ఆవశ్యకత లేదనియు తలంతరాదు. ఇంత మాత్రం చేత శాస్త్రాలు అక్కర్లేదా, బోధ అక్కర్లేదా, ప్రబోధ అక్కర్లేదా? పాండిత్యం కూడా కావాలి. పాండిత్యంతో పాటు అనుభవ జ్ఞానం కూడా కావాలి. అనుభవాన్ని కూడా సమీపానికి అందించేటువంటి గురువు, ఉపదేశించే గురువు ఉన్నాడు. సమీపం నుంచి అంటే నోటి దాకా అందిస్తాడు. నోట్లోంచి తీసుకొని జీర్ణం చేసుకునేటువంటి వాడు శిష్యుడే. వాడికి అజీర్తి రోగం ఉంటే నోట్లో పెట్టినా కానీ బలవంతంగా మంచినీళ్ళు కూడా పోసి మింగబెట్టినా కానీ వాడు వాంతి చేసుకుంటాడు. లేకపోతే అరగదు, జీర్ణం కాదు. అరిగించి జీర్ణం చేసుకునేవాడు శిష్యుడు. అది స్వయం ప్రబోధ. ఇందుచే శాస్త్రం నిరుపయోగమని అనకూడదు. మహాత్ములు వాళ్ళతో పని లేదు అని అనకూడదు. అది కొంతవరకే అని గ్రహించాలి. ఆ పైన మన పని మన ప్రయత్నం కూడా ఉంది. అది స్థూలంగా భౌతికంగా చేసే ప్రయత్నం కాదు. సూక్ష్మ స్థితికి వెళ్ళగలిగితే అక్కడ గురువుతో చూనైనప్పుడు, గురువు సహాయం మరింత అందుకోగలిగినప్పుడు అప్పుడు ఈ ప్రబోధ స్వయం ప్రబోధగా మారుతుంది. అసలే వాళ్ళు లేకపోతే, వాళ్ళ సహాయం లేకపోతే ఆ మార్గము తెలియజాలు. అయినను తాను కాంచవలనన్న జ్ఞాననేత్రుడు తప్పకుండా కావాలి. జ్ఞానచక్షు తెలుసుకోవాలి. 57వ శ్లోకం. అవిద్యా కామ కర్మాది పాచబంధం విమోచితుం శక్నుయద్వినా ఆత్మానం కల్పకోటి శతైరపి. అవిద్యా కామ కర్మాది పాచబంధం విమోచితుం తత్సుక్నుయద్వినా ఆత్మానం కల్పకోటి శతైరపి. పద విభజన. అవిద్య, కామ, కర్మ, ఆది, పాశబంధం
విమోచితం కః చిక్నుయాత్ వినా ఆత్మానం కల్పకోటి శతైః అపి. టీకా. అవిద్యా కామకర్మాది పాశబంధం అంటే అవిద్య, కామము, కర్మ మొదలైనటువంటి పాశాలు అంటే త్రాడుతో కట్టబడినటువంటి బంధం. పాశం అంటే తాడు. పాశం అంటే యమపాశం అంటాం. యమపాశం విసిరామంటే ఆ యముడి చేతిలో చిక్కినట్టే. అలాగే అజ్ఞాన పాశం, అజ్ఞానం కూడా మనం కట్టిపడేసింది, అదే బంధం. ఈ పాశం అనేటువంటిది ఎవరైతే ఈ పాశంతో ఈ తాడుతో కట్టబడ్డాడో ఆ తాడు ఎంతవరకు నిన్ను స్వతంత్రంగా కదలనిస్తుందో అంతకు మించి నువ్వు కదలలేవు. ఒక పశువుని ఒక కట్టుకొనేకి ఒక తాడేసి పెడితే ఆ పశువు పాశబద్ధం. అసలు పశువు అనేటువంటి పేరు తాడు చేత కట్టబడది అనే అర్థంతో, నిఘంటువు యొక్క అర్థంతో వచ్చింది. అయితే ఆ తాడు మెడకి గట్టిగా కట్టుకొనికి కదలకుండా కడితే దానికి అసలు స్వేచ్ఛ లేదు. ఆ తాడు ఒక 6 అడుగుల పొడవు తాడు అనుకో. ఆ పశువు తన శరీరాన్ని కొంచెం ముందుకి వెనక్కి 6 అడుగుల దూరంలో కదిలిస్తూ ఈ 6 అడుగుల వ్యాసార్థంలో ఉన్నటువంటి గడ్డిగా ఏదంటే వేయగలుగుతుంది. అంటే అజ్ఞానం కూడా మనకి కొంత వివేకం ఉంటే కొంతవరకు మనం సాధన చేసి ఫలితాలు పొందొచ్చు. కాబట్టి మానవుడికి బుద్ధి పెరిగింది కాబట్టి ఈ పాశము 10 అడుగులో 20 అడుగులతో కట్టబడింది. ఈ 20 అడుగులటువంటి వ్యాసార్థంలో ఈ పాశం చేత కట్టబడినటువంటి ఒక అజ్ఞాని సాధన చేత కొంత స్వతంత్రంగా అజ్ఞానం నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడే ఉంటూ అనుష్ఠానం చేసుకుంటూ ముక్తి పొందొచ్చు. దానికి గురువు యొక్క సహాయం కూడా ఉంటుంది. అందుకే పాశము చేత కట్టబడ్డది పశువు, తాడు చేత కట్టబడ్డది. మానవులు కూడా అజ్ఞాన బంధం చేత కట్టబడ్డారు కాబట్టి అజ్ఞానం అనే పాశం చేత మానవులు కూడా పశువులు అంటంలో తప్పు లేదు. పశువులు అనగానే జంతువులు అనేటువంటి భావంలోకి మనం వెళ్ళకూడదు. పాశం అంటే తాడు కాబట్టి పశువుకి పాశం చేత కట్టబడింది పశువు కాబట్టి మనం కూడా అజ్ఞాన పాశం చేత కట్టబడ్డాం కాబట్టి మనం కూడా పశువే. అయితే మనకి విమోచనం చేసేవాడు ఎవడు అంటే పశుపతి. పశుపతి అంటే శివుడు. శివుడు అంటే ఏంటి? శివజ్ఞానం కలగడం ద్వారా మన అజ్ఞాన బంధం పోతుంది. కాబట్టి మనకి శివజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు, ఆ మంగళకరుడైన వాడు పశుపతి. పశుపతి అంటే పశువుల్ని కాచేవాడు, పశువులకి యజమాని అని కాదు, అజ్ఞాన మానవులకి యజమాని అని, వాళ్ళ అజ్ఞాన బంధం పోగొట్టేవాడు అని. ఆ శివజ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో మనం అజ్ఞాన పాశం నుంచి విడుదలవుతాము. అదే ముక్తి, మోక్షం. పశుపతి అంటే శివుడు అనే సంగతి మనకి తెలుసు. ఈ అర్థంతో పాశం అంటే తాడు అనే అర్థంతో తీసుకోవాలి. బంధము ముడిని విమోచితం విడిపించుటకు ఆత్మానం వినా, ఆత్మానం అంటే సెల్ఫ్, ఎవరికి వాళ్ళు తనను విడిచి కల్పకోటి శతైరపి, ఎన్ని కల్పాలు, బ్రహ్మకల్పాలు ఉంటాయి, ఎన్ని బ్రహ్మ ప్రళయాలు, కొన్ని ప్రళయాలన్నీ కలిపితే ఒక బ్రహ్మకల్పం. ఇట్లా ఎన్ని బ్రహ్మకల్పాలు శతకోటి అయినా కానీ ఎవరి బంధం వాళ్ళు విడిపించుకునే దానికి సిద్ధమైతే తప్ప మోక్షం లేదు. ఇంకొక మార్గం లేదని ఖచ్చితంగా చెప్పడం దీని యొక్క ఉద్దేశ్యం. ఇంకో మార్గం ఏదైనా ఉందే? ఇంతకుముందు కూడా ధనం చేత కైవల్యం పొందొచ్చు అని కూడా అడిగారు. ధనం వల్ల కూడా కైవల్యం రాదు. డబ్బులు పెట్టి కొనుక్కుంటే మోక్షం అయితే చాలా మంది ఈ పాటి కొనేసుకునే వాళ్ళే. తాత్పర్యం: తన యొక్క అవిద్యాకామ కర్మలు మొదలగు పాశములచే కలిగిన బంధమును తానే విడిపించుకొనవలేను. జగత్తు ఉన్నంత వరకు ఇతరులు ప్రయత్నించిన నీ బదులు ఇంకొకళ్ళు ప్రయత్నిస్తే
ఆ పని సాధ్యము కాదు. 58వ శ్లోకం. నా యోగేన సాంఖ్యేన కర్మణ నోన విద్యయా బ్రహ్మాత్మైకత్వ బోధేన మోక్ష సిద్ధ్యతి నాన్యథా. నా యోగేన సాంఖ్యేన కర్మణ నోన విద్యయా బ్రహ్మాత్మైకత్వ బోధేన మోక్ష సిద్ధ్యతి నాన్యథా. పద విభజన. నా యోగేన నా సాంఖ్యేన కర్మణ నోన విద్యయా బ్రహ్మాత్మైక్యత్వ బోధేన మోక్ష సిద్ధ్యతి నా అన్యథా. ఇక మోక్షం అనేది యోగేన యోగము చేత నా సిద్ధించదు, సాంఖ్యేన సాంఖ్య విచారణ చేత సిద్ధించదు, కర్మణ సత్కర్మాచరణ చేత అవదు, విద్యయ చదువుటి చేత కాదు, బ్రహ్మాత్మైక్యత్వ బోధేన బ్రహ్మము యొక్కయు ఆత్మ అంటే జీవుని యొక్కయు జీవాత్మ పరమాత్మ యొక్క ఏకత్వము, ఏకీభావము, ఏకీకృతము, అభేదము, అచిపతము ఇన్ని కూడా పర్యాయ పదాలు. బోధేన బ్రహ్మ ఆత్మ ఐక్య బోధ అంటే జ్ఞానము చేత సిద్ధిస్తుంది. సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. అంటే అయిన వాడే అవుతున్నాడు, అవలేదనేటువంటి అజ్ఞానమే కానీ వాడు అయ్యే ఉన్నాడు. అందుకని సిద్ధిస్తుంది అంటాడు. పొందుతాడు, కలుగుతుంది, సాధిస్తాడు అనకూడదు. సాధించేదైతే ఒకళ్ళ సహాయంతో అయిపోతుంది. సిద్ధించడం కాబట్టి ఎవరికి వాళ్ళకే అవ్వాలి. అన్యథా వేరు మార్గముచే ఇది సిద్ధించదు. తాత్పర్యం. మోక్షమన్నది కఠినతర యోగ సాధనల చేతను, కపిలాది సాంఖ్య శాస్త్ర విచారణ చేతను, నానావిధ కర్మానుష్ఠానముల చేతను, చదువుట చేతను ఎన్నిటికి సిద్ధించినది కాదు. మోక్షం అనేది హఠయోగంతో బలవంతంగా చేస్తే కాదు. ఈ మోక్షానికి నీ బుద్ధి, నీ సంస్కారానికి విడుదలైనటువంటి మనస్సు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితి నీకు సహజ స్థితి అయినప్పుడే అది మోక్షం అవుతుంది. ఎన్ని సాధన చేసినా సాధన ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు, అది సిద్ధించదు. సాధన అయిపోయిన తర్వాత సాధనా ఫలితం నీకు సహజమయ్యాక ఏ సాధన అవసరం లేని స్థితిలో అటువంటి సహజ స్థితిలో ఉన్నప్పుడు అది మోక్షం అవుతుంది. అందుకని సిద్ధించదు అంటున్నాడు. కపిల మహర్షి సాంఖ్య బోధ చేశాడు. ఆయన బోధావతారుడు. ఆయన విష్ణువు యొక్క బోధావతారమే కపిలుడు. అయితే అక్కడ పంచీకరణ, విరాట్ పురుషుని యొక్క వర్ణన, విరాట్ పురుషుడే పరబ్రహ్మ స్వరూపం అని ఆయన చెప్పుకొచ్చారు. దానివల్ల కూడా ఇవాళ పంచీకరణ బాగా బట్టి పెట్టి చెప్పినా మీకు మోక్షం రాదు. పంచీకరణలు ఏమున్నాయి? పంచభూతాలు పంచబడ్డది ఉంది. అసలు ఒక చైతన్యం లేకుండా అయిందా? చైతన్యం చైతన్యం సర్వత్రా వ్యాపించి దాని సత్తా ఉండనే ఉంది. ఉన్న ఆ బ్రహ్మ యొక్క సంకల్పం మహాకారణంగా ఉంటే ఒక కారణంతోనే ఇదంతా జరుగుతుంది. ఏ పనైనా చేయాలంటే ఆ పని చేయడానికి నీకు ఇచ్ఛా సంకల్పం ఉండాలి. ఆ ఇచ్ఛా సంకల్పం ఆ పని యొక్క వివరం అంతా నీకు ముందే తెలిసినటువంటి ఒక స్మృతి ఉండాలి. ఆ పని వివరం నీకు బాగా తెలిసినటువంటి స్మృతి, జ్ఞాపకం లేక వాసన రూపంలో నీలో ఉండాలి. అది ఆ వాసనే కారణంగా ఉంటుంది. కారణం కార్యరూపంలో రావడానికి సంకల్పం వస్తుంది. ఆ సంకల్పం యొక్క వ్యక్తీకరణ లోపల ఉన్నటువంటి వాసనకి, అప్రకటంగా ఉన్న వాసనకి ప్రకట రూపమే ఈ నామరూప జగత్.
కాబట్టి జగత్తు రావాలంటే ఒక మహాకారణం కావాలి. దాంతోపాటు చైతన్యం యొక్క సత్తా కావాలి. ఇది పంచభూతాలు పంచీకరణయ్యాయి. అది తెలియకుండా పంచభూతాలే పంచీకరణ అయిపోయి అని ఆ పటం తీసుకొని ఎవరైతే పంచీకరణ బాగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి మోక్షం రాదు. వాళ్ళకి తెలియదు ఏంటి, ఇక్కడ మహాకారణం ఉంది, మహాకారణం అనేది ఈ సృష్టికి హేతువు, అలాగే మనలో కూడా పునర్జన్మ హేతువు. ఆ మహాకారణమే పరమాత్మ, ఆ పరమాత్మయే మాయాశబలిత బ్రహ్మ, మాయాశబలిత బ్రహ్మ అవటం చేత ఆ మహాకారణంతో జరిగేవన్నీ కూడా మన అవిద్యలో ముంచుతాయి, అజ్ఞలో ముంచుతాయి, చక్రంలో ఉంటుంది. ఇదంతా మాయా అవటం వల్ల ఇదంతా మాయ కల్పించిన ఆవరణలోనే జరుగుతోంది. మాయావరణలో ఏదైతే ఉందో అవన్నీ లేకనే ఉన్నట్టు తోచాయని మాయ యొక్క నిర్వచనం. మాయా అంటే యామాస మాయ, యా ఏదైతే మా లేదో సా అది మాయా ఉన్నది, ఏదైతే లేదో అది ఉన్నట్లు చూపించేది మాయ. అంటే లేని ఉన్నట్టు చూపించినది మాయ. మాయావరణలో వ్యాపించిన పరమాత్మ కూడా మాయలో ఉన్నాడు కాబట్టి, మాయలో ఉన్నవన్నీ లేనివే ఉన్నట్టు చూపిస్తుంది కాబట్టి పరమాత్మ కూడా లేనివాడే, పరమాత్మ లేనివాడే ఉన్నట్టు కనబడ్డాడు అన్నప్పుడు ఆ పరమాత్మ అనుభవం కూడా మాయలోదే. కాబట్టి ఆ పరమాత్మ అనుభవం సచ్చిదానందం కూడా మాయలోదే. మాయావరణ దాటినప్పుడు, ఆవరణ నిరావరణ అయినప్పుడు, వ్యాపక ప్రకాశం స్వప్రకాశం అయినప్పుడు ఆ స్వప్రకాశ రూపమే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపమే మాయాతీతుడు. మాయని కనుక దాటితే ఏ స్వస్వరూప జ్ఞానం కలుగుతుందో అది పరబ్రహ్మ. అలా తీసుకోవాలి. కావాలంటే రకరకాల పదార్థాలు సేకరించి తెచ్చుకొని వాటిని బాగు చేసి వండుకోవడానికి వీలుగా తయారు చేసుకొని పొయ్యి వెలిగించి మరి ఆ సెగ మీద ఉడికించుకుంటూ వేయాల్సిన దినుసులన్నీ వేసుకుంటూ, ఉప్పు కారాలు సరిగ్గా వేసుకుంటూ, తాలింపులు తిరగమోతలు సరిగ్గా వేసుకుంటూ మరి ఎన్నో చేస్తే కానీ ఆహారం పక్వం అయ్యి నీ ప్లేట్లోకి వస్తే అవి వచ్చిన తర్వాత కూడా నువ్వు తిని జీర్ణం చేసుకుంటే కదా అనుభవం. కాబట్టి తినాలంటే మళ్ళీ ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగటమే ఈశ్వరానుగ్రహం, మహానుభావుల యొక్క ఒక కరుణతో కూడిన సమిష్టి కార్యక్రమము. అలాగే సద్గురువులకు ఉపదేశ మార్గము, ఎంతో కొంత నీ అంతా నువ్వు తెలుసుకున్న శాస్త్రజ్ఞానము, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే ఆ పని నెరవేరుతోంది. ఆ ఉదాహరణ కూడా రాబోయే శ్లోకంలో వస్తుంది, ఈ భోజనం అనే ఉదాహరణ. కాబట్టి ఇక్కడ సాంఖ్యశాస్త్రం అనేది వంట తయారు చేసుకోవడానికి ఈ పంచీకరణ అనేది ఉంది. ఒకటి ఆహార పదార్థం ఎలా ఉంది, కూర వేరే ఉంది, తాలింపు దినుసులు వేరే ఉన్నాయి, అలాగే ఉప్పు కారాలు వేరే ఉన్నాయి, పొయ్యి ఉంది, పొయ్యికి సెగ ఉంది, ఒక గిన్నె ఉంది, గిన్నెలో నీళ్లు ఉన్నాయి. మరి అన్ని అక్కడ ఉంటే పని అయిందా? ఆ పొయ్యి యొక్క సెగ మీద అవుతుంది. అప్పుడు సెగ అనేది చైతన్యం. చైతన్యం ఉంటే అయిందా? ఒక కారణం ఉండాలి. ఈ వంట చేయాలనేటువంటి ఇచ్చ నీకుండాలి. నువ్వు అప్పుడు వంట చేయడం అనే క్రియ నువ్వు చెయ్యాలి. చేసిన తర్వాత నువ్వు ఆహారం తీసుకొని రుచిగా ఉందని ఆస్వాదించి జీర్ణం చేసుకోవాలి. పెట్రోల్ ఉంటే కారు నడుస్తుంది, స్టీరింగ్ ఉంటే ఎటైనా తిప్పుకోవచ్చు. తిప్పేవాడు కావాలిగా డ్రైవరు. డ్రైవర్ ఎటు తీసుకెళ్ళమంటారండి అని అడుగుతాడు డ్రైవరు కూర్చున్నాక. వెనక కూర్చున్నటువంటి యజమాని ఎటు పోవాలో చెప్తే ఆ కారు అటు వెళ్తుంది. కారు అనే యంత్రం పంచీకరణతో వచ్చింది. అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉన్న పెట్రోలు చైతన్యం, పంచీకరణ చైతన్యం ఉంది. మరి యజమాని ఉండి ఈ మనసు అనే డ్రైవర్ని, బుద్ధి అనే యజమాని నడిపినప్పుడే కదా అది ఎటుపోయేది. యజమాని ఎటు నడుపుతాడు? వాడి ఇష్టం.
వాడి సంస్కారం, వాడి అవసరం ఎటు ప్రేరేపిస్తే అటు నడుపుతాడు. కాబట్టి ఇదే కారణం. యజమాని ఇక్కడ కారణ శరీరం. మరి కారణంతోనే ప్రతిదీ నడుస్తుంది. ఈ కారణమే 3 గుణాలతో కూడినటువంటి మాయాస్వరూపం. అని కారణ మహాకారణం లేకపోవడమే అప్పుడు ఏదైతే మిగిలిందో అది కేవలాత్మ. ఆ కేవలాత్మ కావాలంటే కారణ మహాకారణాలు పోవాలి. కారణ మహాకారణాలన్నీ కూడా కార్యకారణాలన్నీ మాయలోనే ఉన్నాయి. సతసత్తులు కూడా మాయలోనే ఉన్నాయి. మాయ దాటితే సతసత్తు విలక్షణం ఉంది. కార్యకారణకి సంబంధం లేకుండా తనకు తాను స్వతసిద్ధమైనటువంటి పరబ్రహ్మ తత్వం కానీ స్వరూపం కానీ ఉంది. మరి ఈ విధంగా కపిల సాంఖ్యం ఎంతవరకు పనికొస్తుంది అంటే వంట చేయడానికి దినుసులు రెడీ చేసుకున్నట్టుగా సరిపోయింది. సెగలేనిది జరగదు. మరి కపిలుడు చైతన్యం సంగతి మాట్లాడలేదు. మళ్ళీ మహాకారణం లేనిది జరగదు. కపిలుడు మాయ సంగతి మాట్లాడలేదు. అప్పుడు భౌతికవాదం అయింది అక్కడ. శంకరాచార్యం ఈ భౌతికం అంతా మాయా మిథ్య అంటున్నాడు. ఇక్కడ పొంతన జరగల. అందుకని శంకరాచార్యులు ఈ సాంఖ్య మతాన్ని కూడా ఖండించారు. ఆ రోజులో అద్వైత స్థాపన చేయడం కోసం నానావిధ కర్మానుష్ఠానముల చేతను రకరకాల కర్మానుష్ఠానాలు చెప్తున్నారు. ప్రాణాయామం చెప్తున్నారు, ధ్యానం చెప్తున్నారు, సంధ్యావందనం చెప్తున్నారు, అంగన్యాస కరన్యాస హృదయన్యాసాలు చెప్తున్నారు. ఇవన్నీ కర్మకాండగా చేస్తున్నాము. కొంతమంది శ్రద్ధగా చేస్తున్నారు, కొంతమందికి అర్థం తెలియకుండా చేస్తున్నారు. అర్థం తెలిసి అనుష్ఠాన పద్ధతిలో చేస్తే తప్పకుండా స్వయం ప్రబోధం కలుగుతుంది. ఆ స్వయం ప్రబోధ కోసం ఇదంతా చెప్తున్నాం. అది లేకుండా ఎన్ని చేసినా ఉపయోగం లేదు. చదువుట చేతను ఎన్నో శాస్త్రాలు చదువుతారు ఎవరైనా కానీ. ఏ శాస్త్రం అయినా సరే శాస్త్ర యొక్క సారం తీసుకొని ఆ సారాన్ని లక్ష్యంగా పెట్టుకొని లక్ష్యానికి మార్గం ఎంచుకొని మార్గంలో ప్రయాణం చేయడానికి విఘ్నాలు అవరోధాలు ఏమున్నాయో, నీ స్వభావంలో నీ సంస్కారాల గుణాలు ఏమున్నాయో వాటిని కొంచెం పక్కకి తొలగించుకొని ఆ జ్ఞాన మార్గంలో సరళంగా సాఫీగా నువ్వు వెళ్ళగలిగితే ఆ గమ్యం లక్ష్యం పొందుతావు. అదంతా లేకుండా కేవలం శాస్త్రం చదివితే సరిపోతుందా? ఇలాంటివి చేసినవి కూడా ఉన్నాయి. వేదాంత పదకోశ దీపికి వెళ్తే ఇదో చాప్టర్, ఇది 36, 37 పేజీలు. శాస్త్రం ఇచ్చేసరికి శాస్త్ర వాసన 37 పేజీ. 5వ చాప్టరు కర్మ వివరం. శాస్త్ర వాసన 1 పాఠ్య వ్యసనం. ఒక భరద్వాజ ముని ఉండేవాడు. 3 వేదాలు చదివాడు. ఒక వేదంలోనే దాని సారం ఉంది. ఋగ్వేదంలో ప్రజ్ఞాన బ్రహ్మ మహావాక్యం ఉంది. ఆ ప్రజ్ఞాన బ్రహ్మ విచారణ చేస్తే నీకు మోక్షమే. యజుర్వేదంలో అహం బ్రహ్మాస్మి ఉంది. అహం బ్రహ్మాస్మి వాక్యార్థం అనుభవానికి తీసుకున్న మోక్షమే. సామవేదంలో తత్వమసి బ్రహ్మ అని ఉంది. ఆ తత్వమసి అనేటువంటి వాక్యాన్ని అనుష్ఠానంగా తీసుకున్నా కూడా వాక్యార్థాన్ని విడిచి లక్ష్యార్థం పట్టుకుంటే మోక్షమే. అధర్వణ వేదంలో అయమాత్మ బ్రహ్మ ఉంది. ఈ ఆత్మీయ బ్రహ్మని అంగన్యాస కరన్యాస హృదయన్యాస పద్ధతిలో అనుష్ఠానం చేస్తే అది కూడా మోక్షం వస్తుంది. ఒక వేదం చాలు. ఈ భరద్వాజముని 3 వేదాలు చదివాడు. వాటి యొక్క సారం గ్రహించలే. 4వ వేదం కూడా చదువుదామని ఆయన కోరిక. దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి తనకు 4వ వేదం నాకు కావాలి, తన కోరిక వెలిబుచ్చాడు. అప్పుడు దేవేంద్రుడు నిరాకరించాడు. మోక్ష సాధనకు సగుణ బ్రహ్మ విద్యను బోధించాడు. సగుణ బ్రహ్మ తేలిగ్గా అందుకోవచ్చు, నిర్గుణ బ్రహ్మ కష్టం. సగుణ బ్రహ్మోపాసన ఎవరైనా చేస్తారు. నిర్గుణ బ్రహ్మ నేరుగా ఉపాసన చేయలేము. సగుణ బ్రహ్మోపాసన యొక్క పరాకాష్ఠలో సగుణ బ్రహ్మమే నిర్గుణ బ్రహ్మగా తెలియబడినప్పుడు అపరోక్షానుభూతిలో నీకు తెలియకుండాను నిర్గుణ బ్రహ్మగా మారిపోతావు. నీ ఉపాసన కూడా సగుణోపాసన యొక్క అంతిమంలో అది దానంతటదే నిర్గుణోపాసనకి దారి తీస్తుంది. ఆ నిర్గుణోపాసన యొక్క ఫలితం మనం పొందుతాం.
అందుకని దేవేంద్రుడు ఏంటంటే ఉపాసనా మార్గాన్ని పెట్టాడు. కారణం ఏంటంటే నీకు అనుభవం రావాలంటే స్వయం ప్రబోధ కావాలి. ఇక్కడ ఏంటంటే అనుభవాన్ని తీసుకోకుండా 3 వేదాలు చదివాడు ఈయన. 4వ వేదం చదివినా కూడా అది అంతే. ఒక వేదం చాలు. దాని అనుష్ఠాన పద్ధతిలో అవగాహన చేసి సారం పిండి సారాన్ని గ్రహించి ఆ సారంతో అతను తన మీద అప్లై చేసుకొని అనుభవం పొందాలి. అప్లై చేసుకోవడం కానీ స్వయం ప్రబోధ అన్నాం. స్వయం అనే దాంట్లో అప్లికేషన్ ఉంది. నీ మీద నీవు ఆపాదించుకోవాలి. అప్పుడు భరద్వాజముని దేవేంద్రుడి దగ్గర విని దేవేంద్రుడు చెప్పడం ఏంటని మీకు అనుమానం రావచ్చు. దేవేంద్రుడు తపస్సు చేసే వాళ్ళకి కూడా అనేక పరీక్షలు పెడతాడు. దేవలోకంలో రంభావరసి ఈ నాట్యాల్లో మునిగి తేలుతూ ఉంటాడు. కాదు, ఈ దేవేంద్రుడు వేరు, ఆ దేవేంద్రుడు వేరు. ఇప్పుడు చెప్పే దేవేంద్రుడు మనం ఎప్పుడో చెప్పాం. గురుతత్వం అనేది ఆ పరాశక్తి సిద్ధౌగుల్లో, దివ్యౌగుల్లో, మానవౌగుల్లో గురుతత్వంగా ఉండి వాళ్ళని గురువులుగా సిద్ధమండలంలో సిద్ధౌగులు అనేటువంటి గురువుల్ని పనిముట్టుగా చేసుకొని, దివ్య మండలంలో దివ్యోగుల్ని పనిముట్టుగా చేసుకొని, దేవలోకాల్లో దివ్యలోకాల్లో మానవలోకంలో మానవౌగుల్ని పనిముట్టుగా చేసుకొని పరాశక్తి వీళ్ళందరిలో గురుతత్వంగా ఉండి ఈ కార్యక్రమం నిలుపుతోంది అనేటువంటిది మనం చెప్పుకున్నాం. కాబట్టి దివ్యోగుల్లో దేవేంద్రుడు అనేటువంటి వాడు గురువు అయ్యాడు. అక్కడ దేవతలకి గురువు. దేవతల్లో దివ్య మండలంలో అంటే మానవులే దివ్యత్వం పొందినప్పుడు దివ్య మండలంలో ఉన్న మానవులకి ఈ దేవేంద్రుడు గురువు. ఆ దేవేంద్రుడిలో గురుతత్వంగా ఉంది ఆది పరాశక్తి. కాబట్టి ఇక్కడ దేవేంద్రుడు అంటే అష్టదిక్పాలకుల్లోనూ స్వర్గలోకంలో సుఖాలు అనుభవించే దేవేంద్రుడిగా తీసుకోకుండా దివ్య మండలం ఉన్న దివ్యోగులు అనే వాళ్ళలో ఈ దేవేంద్రుడు ఒక గురువు అని తీసుకోవాలి. ఆ గురువు దగ్గరికి వెళ్ళి 4వ వేదాన్ని భరతముని అడిగాడు. 4వ వేదం అక్కర్లేదని అతను సగుణ బ్రహ్మోపాసన నేర్పి వదిలేశాడు. దాంతో అతను ముక్తి పొందాడు. బహుశాస్త్ర వ్యసనం, శాస్త్రవాసన ఇంకోటి ఉంది. అనేక శాస్త్రాలు చదివి దుర్వాస మహాముని నారదుడి దగ్గరికి వస్తే నారదుడు ఎగతాళి చేశాడు. గంధపు చెక్కలు మోసే గాడిదలాగా ఉన్నావు నువ్వు అని. బాగా ఇన్ని శాస్త్రాలు చదివినా ఆ శాస్త్ర సారం నీకు వంట బట్టి నీకు అనుభవం రాకపోతే గంధపు చెక్కలు మోసే గాడిదతో సమానం అని పరిహసించగా ఆ శాస్త్రములన్నిటినీ సముద్రంలో పారేసి మూటగట్టి ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్యని నేర్పమని ఉపదేశించమని ప్రార్థిస్తే ఆ ఉపదేశం శివుడి దగ్గర సాక్షాత్తు తీసుకొని కృతార్థుడయ్యాడు. ఈ నారదముని ఆ శివ సాన్నిధ్యంలో ఉన్నాడు. అక్కడికి వస్తేనే నారదముని తన్ని ఈ దుర్వాస మహాముని ఎగతాళి చేశాడు. గంధపు చెక్కలు మోసే గాడిదగా. అది బుద్ధి తెచ్చుకొని ఆ శివుడి దగ్గర విద్యాభ్యాసం చేసి స్వయం ప్రబోధతో జ్ఞానం పొందాడు. అనుష్ఠాన వ్యసనం. ఈ అనుష్ఠానం కూడా అద్వైత సిద్ధికి ఆటంకం. అనుష్ఠానం కొంతవరకు రైటే. ద్వైతం దాకా సగుణ బ్రహ్మోపాసన దాకా రైటే. నిర్గుణ బ్రహ్మం అవ్వాలి అంటే అక్కడ అనుష్ఠానం ఆపాలి. ఋభు మహర్షి సమస్త వేదాల్ని కూడా వేదాంతాన్ని తన శిష్యుడైనటువంటి నిధాగుడుకి చెప్పాడు. నిధాగుడు గృహస్థాశ్రమంలో ఉండి గురువు చెప్పిందంతా పక్కన పెట్టి అతనికి కర్మానుష్ఠానం మీద ప్రేమ ఎక్కువ, అలవాటు ఎక్కువ, వ్యసనం ఎక్కువ. ఆ వ్యసనం నుంచి బయటపడలేక కర్మానుష్ఠానం చేస్తూ కూర్చున్నాడు. పాపం నిధాగుడు శిష్యుడి దగ్గరికి ఋభు మహర్షి 2-3 సార్లు వచ్చి పరీక్ష పెట్టి చివరికి తన మార్గంకి తిప్పుకున్నప్పుడు అదే పంచభ్రమ నివృత్తి అంటూ ఉంటాను. అలా నివృత్తి కాగానే అతను ముక్తి పొందాడు. అలాగే పృథు చక్రవర్తికి పరిపూర్ణ బోధ చెప్పారు గురువు గారు. అచల సిద్ధాంతం ఎరుక విడవాల్సింది పోయి అతనికి పాత వ్యసనం ఉంది ఒకటి, అర్చన అర్చన అర్చన.
నవవిధ భక్తుల్లో పృథు చక్రవర్తి అర్చనతో ముక్తి పొందాడని ఉంది. ఆ ముక్తి తిరిగి రాని మోక్షం కాదు, అర్చన వల్ల సాలోక్య పదవి పొందాడు. భగవంతుడు వేరు తాను వేరు అని భగవంతుని యొక్క లోకానికి వెళ్ళాడు అర్చన వల్ల. అది సాలోక్య ముక్తే కానీ సాయుధ్యము కాదు, తిరిగి రాని మోక్షం అనేటువంటి పరిపూర్ణ బోధ ద్వారా వచ్చే పరమపదం కూడా కాదు. పరమపదం పొందాల్సినటువంటి బోధ విని కూడా మళ్ళీ అర్చన అనేటువంటి వ్యసనానికి పోయి అతను సాలోక్య ముక్తితో ఆగిపోయాడు. ఈ విధంగా ఈ శాస్త్ర వాసనలు అడ్డుంటాయి. ఎటు సందర్భం వచ్చింది కాబట్టి వాసనాత్రయం అంతా చెప్పుదాం. లోక వాసన, ఈ లోకంలో ఇతరులు నన్ను ఏ ప్రకారంగా ఉంటే అందరూ స్తుతిస్తారో, పొగుడుతారో, గౌరవిస్తారో అలా ఉంటాను నేను, అలా ప్రవర్తిస్తాను అని లోకం కోసం ఉంటాడు. తన కోసం తన యొక్క సహజ స్థితిలో ఎలా ఉంటే ముక్తుడవుతాడో, ఎటువంటి స్వభావం వదిలిపెడితే ఎటువంటి సహజ స్థితిలో ఉంటే అవుతాడో దాన్ని పాటించక కాస్త మొహమాటపడి లోకాన్ని పట్టించుకొని లోకంలో ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళ పొగడ్తల కోసం, వాళ్ళ పద్ధతిలో ఉంటాడు. అది లోకవాసన. 14 లోకాలు కూడా సత్యం అనేది కూడా లోకవాసనే. అలోకమై అలోకం అవతల పెనుచీకటై, పెనుచీకటి కావాలి ఏకాగ్రతగా వెలుగొందేటువంటి ఆ ప్రకాశ బిందువు ఏదైతే ఉందో ఆ బిందు స్వరూపమే తానవడమే మోక్షం. అది మానేసి లోకములు, లోకేశులు, లోకస్తులు ఇవన్నీ మిథ్య అనేటువంటి జ్ఞానం కలగాలి. కాకపోతే ఆ లోకవాసన అట్లా ఉండదు. స్వర్గలోకం కానీ వైకుంఠలోకం కానీ అక్కడ ఏదో ఉందనేటువంటి భావంలో పోతారు. స్వర్గలోకం పోయేవాళ్ళు కొంతమంది అయితే వైకుంఠలోకం అనేది అంటే సాలోక్య ముక్తి, సాలోక్య ముక్తి దాకా పోతారు వీళ్ళు. అలోకం దాటి పెనుచీకటి కూడా దాటి ఆ చివరున్నటువంటి మాయావరణ దాటిన తర్వాత నిరావరణ యందు చంద్రమండలం దాటి దాని అవతల ఉన్నటువంటి ప్రకాశ బిందు స్వరూపం అవటం అనేది పరమపదం. దాని దాకా వీళ్ళు వెళ్ళరు లోకవాసన ఉన్నవాళ్ళు. కిందర్థం పై అర్థం కూడా గురువు బోధించేటప్పుడు లోక సంబంధమైనటువంటి వ్యవహారం పెట్టుకొని బోధ శ్రద్ధగా శ్రవణం చేయకుండా అవి మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఏకాగ్రతను పోగొట్టుకొని బోధని స్వీకరించలేకపోవడం కూడా ఆ లోకవాసన అడ్డం. దేహవాసన కూడా అడ్డం, శరీరం నేను అనేటువంటి భావన. అయితే పై అర్థం ఉంది శరీర వాసనకి. దేహాత్మత్వ భ్రాంతి. దేహమే ఆత్మయని చార్వాకులు అంటారు. వీరి గురువు బృహస్పతి. ఇంద్రియ గోచరమగు ప్రపంచమే సత్యం అనేది వీళ్ళంతా శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు కోరేటువంటి శరీర భోగాలకే పరిమితమై ఉంటారు. ఇది దేహవాసన. బృహస్పతి దేవగురువు అయినటువంటి బృహస్పతి రాక్షసులకు దేవతలకు బోధ చేసినప్పుడు దానవులు ఏం చేశారంటే వాళ్ళకి ఈ ప్రపంచమే సత్యమని అనిపించింది. బలిచక్రవర్తి యొక్క కుమారుడు విరేచనుడు 33 సంవత్సరాలు బ్రహ్మచర్యం చేసి గురు శుశ్రూష చేసి కూడా పరతత్వాన్ని పొందలేకపోయాడు. దేహమే ఆత్మ అని స్థిరమయ్యారు. కాబట్టి అసురులందరూ కూడా ఈ దేహాన్నే ఆత్మగా, ఆత్మ శాశ్వతం కాబట్టి వాడు తపస్సు చేసి నాకు ఆత్మానుభవం కావాలి, మోక్షం కావాలని అడగకుండా దేహమే అమృతంగా ఉండాలి, ఈ దేహమే చావకుండా ఉండాలి, ఈ దేహమే శాశ్వతంగా ఉండాలని కోరతారు. అది ప్రకృతి ఒప్పుకోదు. కాబట్టి దేహం పోయేదే. ఆ వరాలు ఇచ్చిన వాడు ఎవడైనా కానీ వరాన్ని వక్రీకరించి దాన్ని ఫలితం రాకుండా చేస్తూ ఉంటారు ఈ విష్ణు స్వరూపంగా ఉన్నటువంటి మాయాస్వరూపుడు. అది మనందరికీ పురాణాల్లో తెలుసు. కాబట్టి వీళ్ళదంతా దేహాత్మ భ్రాంతి. అసలు నిజానికి దేహవాసన అంటే జీవతనువులు 4, ఈ మొత్తం తనువులు. ఈ దేహవాసన అంటే ఇందులో పరమాత్మ నేననేది కూడా దేహవాసన అవుతుంది. దేహవాసన పోవడం అంటే
అష్టతనువులు నిరసించబడి ప్రత్యేగాత్మ పరమాత్మ అనే శరీరాలు కూడా లేనివని దేహవాసన వదిలేస్తే అతను పరమపదం అనే మోక్షాన్ని పొందుతాడు. దీనికి ఉండేది పరిపూర్ణ బోధ. దాన్ని వాళ్ళ అచల సిద్ధాంతం అంటాం. కనుక లోకవాసన అంటే లోకములు, లోకస్తులు, లోకేశులు తెగిన తుది అలోకమైన తర్వాత పెను చీకటి కావలికి వెళ్ళాలి. అలా వెళ్ళలేని వాళ్ళంతా లోకవాసనతో ఉన్నట్టు. దేహవాసన అంటే అష్టతనువుల్లో పరమాత్మ అనే అనుభవంతో ఆగిపోవడం. అది కూడా పరమాత్మ కూడా ఒక శరీరమే అనుకొని శరీర భ్రాంతి విడిస్తే అప్పుడు అతను చేరేటువంటిది పరమపదం అనే మోక్షం. ఇప్పుడు శాస్త్రవాసన గురించి చాలా చెప్పాం. సందర్భం వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పకపోతే మళ్ళీ దానికి చెప్పడానికి వేరే టైము అవకాశం ఉండదు. అఖండ ప్రబోధ జ్ఞాన దృష్టి గల మహానుభావులు ఉండినా కూడా తన అజ్ఞాన దృష్టి తన చేతనే పోగొట్టుకునదగిన ఉన్నది. ఈ విషయము సత్యం. ఇందుచే శాస్త్రములు నిరుపయోగములని అంటం లేదు, మహాత్ములతో పని లేదని అంటం లేదు. అయితే కొంతవరకు అవి కావాలి. మరీ అజ్ఞానంలో భ్రాంతిలో ఉన్నవాళ్ళు కొంతవరకు ఇవన్నీ కావాలి. సాంఖ్యమతం ఇవి కూడా కావాలి. జీవపరమైక్య విజ్ఞానము చేతనే మోక్షము, ఆ పరమపదము ముక్తి నిర్వాణము. మోక్షానికి నా పర్యాయ పదాలు ఉన్నాయి. ఒకటి పరమపదము, ఒకటి ముక్తి, ఒకటి నిర్వాణము. నిర్వాణం అంటే ఏంటి? వాసనాక్షయం అయిపోతే నిర్విషయం అయితే ఒక శూన్యం ఉంటుంది. ఆ శూన్యంలో నువ్వుగా చైతన్యంగా ఉంటావు. నేననే చైతన్యం ఎప్పుడు నీలో ఉంటుంది. చైతన్యానికి అడ్డుగా ఉన్న సంస్కారాలు, వాసనలు క్షయమైనప్పుడు ఖాళీ అయితే దాన్ని నిర్వాణ అన్నారు. శంకరాచార్యులు దాన్ని శూన్యవాదం అన్నారు. కానీ తప్పది. నిర్వాణలో నీవైనటువంటి చైతన్యం ఉంది. ఆ చైతన్యమే నీ స్వానుభవంగా ఉంటుంది. అప్పుడు ఆ స్వానుభవ చైతన్యాన్ని అహం అస్మి అంటారు. నేను ఉన్నాను, నేను ఉన్నాను, అహం అస్మి అనేటువంటిది నిర్వాణలో ఉండేటువంటి అనుభూతి. అయితే అక్కడ ఆత్మ పరబ్రహ్మని ఇంకొకటి ఉంది. నేనే ఆ పరబ్రహ్మే నేను అన్నప్పుడు అప్పుడు ఆ నిర్వాణలో పరబ్రహ్మ స్వరూప జ్ఞానంలోకి వెళ్తాం. దాన్ని నిర్వికల్ప జ్ఞానం అంటాం. అందుకని ముందు నిర్వాణ, తర్వాత నిర్వికల్ప ఉంటుంది. బుద్ధుడు నిర్వాణం వరకు ఆపేసి అహమస్మి అని చెప్పకుండా దాని తర్వాత తత్వమసి వాక్యంతో ఈ అహమస్మిలో ఉన్న చైతన్యమే బ్రహ్మ చైతన్యం, నువ్వు అదే ఉన్నావని చెప్పకుండా, ఆ ప్రశ్న ఇచ్చినప్పుడు దానికి జవాబులు చెప్పకుండా, ఖండించకుండా, ఆమోదించకుండా వదిలేశారు. అయితే ఆ బుద్ధుడు అన్న టైంలో శంకరాచార్యులు లేరు. బౌద్ధ మతాన్ని బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి బౌద్ధ సన్యాసులు గురువులతోటి వాదన చేసి బౌద్ధ మతాన్ని ఆయన ఖండించారు. కాబట్టి నిర్వాణ అనేది మోక్షానికి దగ్గరగా వెళ్ళింది, కానీ పూర్తి మోక్షంలో నిర్వాణ తర్వాత ఏమిటో చెప్పలేదు. కాబట్టి దీన్ని ఇంతవరకు మనం వాడుకోవచ్చు. అష్టాంగ యోగం నిర్వికల్ప సమాధి దాకా నిర్వాణకి వెళ్ళేది వాడుకోవచ్చు. అయితే నిర్వాణ తర్వాత 4 మహావాక్యాల ద్వారా అహమస్మి అనే జ్ఞానాన్ని త్వంగా తీసుకొని నీవు అదయ్యున్నావనే తత్వమసి వాక్యార్థంతో పరబ్రహ్మ స్వరూపం అయ్యేటువంటిది ఆ పైన ఉన్నది. శంకరాచార్య ఖండించింది ఇంతవరకే ముగింపు అంటే ఖండించారు, కానీ ఇంతవరకు జరిగేదాన్ని కాదనలేదు. సాంఖ్యమతంలో కూడా పంచీకరణని కాదనలేదు. అయితే అక్కడ చైతన్యం సంగతి, మహాకారణం సంగతి, మహాకారణమే మాయ అని అనకపోయినా మహాకారణం ఒకటి ఉందనే సంగతి ఆయన అనలే. కపిలుడు మాయని అనకపోయాడు. మహాకారణం అనేది ఒకటి ఉందంటే ఒప్పుకుంటే చాలు, అక్కడ వదిలేసేవాడు. అది లేకుండా ఇది ఎట్లా? ఆ పైన ముగింపు లేదు, ఇన్కంప్లీట్ గా ఉంది. అలాగే బుద్ధుడి నిర్వాణ కూడా ఇన్కంప్లీట్ గా ఉంది.
అష్టాంగ యోగం కూడా మనకు నిర్వాణ దాకా వెళ్ళొచ్చు, నిర్వికల్ప సమాధి దాకా వెళ్ళొచ్చు. ఆ పైన ఏమిటో చెప్పకుండా వదిలేయటం శూన్యవాదం అయింది, అది ఇన్కంప్లీట్. పరమపదం అంటే తిరిగి రాని మోక్షం, ఇది అచల సిద్ధాంతం కింద ఉంటుంది. ఇక్కడ పురుషార్థాలు ఉన్నాయి. వేదాంత పదకోశ దీపికలో చతుర్విధ ఫల పురుషార్థాలు 8వ చాప్టర్ ఉంది. దీంట్లో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. దీన్ని ఇప్పుడు ఎందుకు తీసామంటే ఇక్కడ మోక్షం అంటే పరమపదము, ముక్తి, నిర్వాణం అని 3 ఇచ్చారు. అసలు మోక్షాలు ముక్తి పంచకం అని ఒకటి ఉంది, పేజీ 84. ఒకటి సార్ష్ణి ముక్తి, సారూప్య ముక్తి, సామీప్య ముక్తి, సాలోక్య, సాయుజ్య. ఇది కాకుండా కైవల్యము, పరమపదం ఉన్నాయి. ఎస్, సార్ష్ణి ముక్తి జగత్తు యొక్క ఉత్పత్తి, అందరి వ్యాపారములను విడిచి ఉపాసక పురుషుడు ఈశ్వరునికి సమానమైన ఐశ్వర్యమును, భోగమును పొందుతాడు. జగత్తు యొక్క ఉత్పత్తి, అందరి వ్యాపారాన్ని విడిచిపెడతాడు, నంబర్ 1. ఆ తర్వాత ఆ విడిచిపెట్టినటువంటి ఎవడైతే సాధకుడు ఉపాసనా మార్గంలో ఉన్నాడో అతడికి ఈశ్వరుతో సమానమైనటువంటి ఈశ్వరత్వం పొందుతాడు. ఈశ్వరత్వం పొంది అక్కడ ఈశ్వరుతో సమానమైనటువంటి ఐశ్వర్యానుభవం పొందుతాడు, ఈశ్వరానుభవం పొందుతాడు, భోగమును పొందుతాడు. ఈశ్వరుడు అవ్వడు, ఈశ్వరుతో సమానమైనటువంటి ఈశ్వరానుభవాన్ని ద్వైతంలో పొందుతాడు, ఆ ఈశ్వరుడికి ఉండేటువంటి భోగాన్ని పొందుతాడు. దాన్ని సార్ష్ణి ముక్తి అంటారు. సారూప్య ముక్తి ఉపాసక పురుషునికి ఈశ్వరుని యొక్క సమాన రూప ప్రాప్తి అవుతుంది. అక్కడ మొదట్లోనేమో ఈశ్వరుతో సమానమైన భోగం పొందుతాడు సార్ష్ణి ముక్తిలో. సారూప్య ముక్తిలో ఈశ్వర రూపము, తన రూపము ఒకటే అనేటువంటిది పొందుతాడు. దీన్ని ఏమంటారంటే సారూప్యం, 2 రూపాలు ఒకటే అనేది సారూప్య ముక్తి. సామీప్య ముక్తి అంటే ఇది విశిష్టాద్వైతులు అన్నమాట. ఈశ్వరుని యొక్క సమవర్తిత్వమును సామీప్య ముక్తి అంటారు. అంటే ఈశ్వరుని యొక్క సమీపానికి వెళ్ళి, ఈశ్వరుని యొక్క సన్నిధానానికి వెళ్ళి ఈశ్వరుని ముఖాముఖి చూస్తూ ఆనందపడటం అనేది సామీప్య ముక్తి. సాలోక్య ముక్తి ఆ వైకుంఠ లోకంలోకి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణ దగ్గర చూస్తూ, ఇంకా శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళరు, వైకుంఠ లోకంకి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణుడు ఏ లోకంలో ఉన్నాను, నేను అదే లోకంలో ఉన్నానని ఆనందపడుతూ ఉంటాడు. ఇది సాలోక్యం. ఈ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళినప్పుడేమో సామీప్యం, లోకంలో వెళ్ళడం ముందు, అసలు ఇది పైన ఉండాలి. సాలోక్య ముక్తి తర్వాత సామీప్య ముక్తి ఉంటుంది. సాయుధ్యం అంటే జీవేశ్వర ఐక్యం, జీవుడు లేకపోయి ఈశ్వరుడే తానై సహజ సిద్ధమై ఉండటమే సాయుధ్య ముక్తి. ఇక్కడ ఈశ్వరుడు అంటే అర్థం బ్రహ్మాని. జీవబ్రహ్మ ఐక్యంలో జీవుడు లేకుండా పోయి బ్రహ్మమే అయి ఉన్నటువంటిది సాయుధ్య ముక్తి. అయితే జీవుడు అంతకు ముందు ఉన్నాడు కాబట్టి జీవుడు బ్రహ్మతో ఐక్యం అయ్యాడు అనే మాట అంటారు. ఈ మాటను బట్టే 3 మతాలు పుట్టాయి. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అని, జీవుడు ఈశ్వరుడు వేరైనా ఐక్యం అయ్యారని, అసలు జీవుడే ఈశ్వరుడు, ఈశ్వరుడే జీవుడు, అజ్ఞానం చేత జీవభావం వచ్చిందని, ఇట్లా 3 పద్ధతులు ఉన్నాయి. 3వ పద్ధతి ఏమో జీవభావం అనేది అజ్ఞానం అని, అజ్ఞానం పోతే జీవుడు బ్రహ్మమే అని చెప్పేటివి అద్వైత సిద్ధాంతం. ఆ జీవేశ్వర అనే మాట ఎక్కడొచ్చింది వేదాల్లో, అది పట్టుకొని 3 మతాలు వచ్చేసినాయి. 3 రకాల వ్యాఖ్యానం చేసుకున్నారు. కైవల్యం కేవలము ఆత్మ యొక్క అనన్య భావం వలన కేవలాత్మయే సిద్ధించుటను కైవల్యం అంటారు. మననే కైవల్యోపనిషత్తు చెప్తే కేవలాత్మల ఆత్మ కూడా తీసి కేవలమే కైవల్యం అని కొంచెం పై అర్థం కూడా చెప్పడం జరిగింది. పరమపదం ఏ ముక్తి అయితే పొందావో ఆ ముక్త స్థితి శాశ్వతమై తిరిగి మళ్ళీ ఏ లోకంలో కూడా ఏ రూపంలో కూడా
జన్మించకుండా ఉండటం అనేది తిరిగి రాని మోక్షాన్ని పరమపదం అంటారు. ఈ తిరిగి రాని మోక్షం కోసం చెప్పేదే పరిపూర్ణ బోధ. ఆ పరిపూర్ణ బోధలోనే అయమాత్మ బ్రహ్మ అనేటువంటి అపరోక్షానుభూతి దగ్గర అది స్వానుభవం అనే ఇక్కడ ఒక మాటకి ఏదైతే అద్భుతం చెప్తున్నామో అక్కడ పరోక్షం అనేటువంటిది బట్టబయలుగా చెప్పి స్వానుభవాన్ని అనిర్వచనీయంగా చెప్పి వనదు ఉండిపాయనని చెప్పుకుంటూ అచల సిద్ధాంతం వేరు అద్వైతం వేరు అనుకుంటూ చెప్పుకొస్తున్నారు. మంది చలాచల బోధ సంప్రదాయం కాబట్టి అయమాత్మ బ్రహ్మమే బాహ్యంగా చూస్తే పరోక్షంగా చూస్తే బట్టబయలు, అపరోక్షంగా చూస్తే అక్కడ అనుభవం వ్యక్తం కావట్లేదు కాబట్టి అవ్యక్తం శాశ్వతం కాబట్టి అక్కడ అనుభవం ఉన్నా లేనట్టే అనుకున్నప్పుడు ఎరుక లేదని చెప్పి అదే పరబయలని చెప్పి దాన్నే అచల పరిపూర్ణం అని చెప్పి చెప్పచ్చు. దీనికంటే అది పైబోధ అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సిద్ధాంత పనులు చెప్తున్నారు. కానీ మన చలాచల బోధ సంప్రదాయంలో అద్వైతం యొక్క పరాకాష్ఠలో మహాద్వైతమే అచల పరిపూర్ణం. ఈ మహాద్వైతంలో పరిపూర్ణ బోధ యొక్క ఆవశ్యకత కూడా ఉంది. ఆ పరిపూర్ణ బోధ ద్వారా వెనక్కి తిరిగి వస్తామా రామా, ఏముంటే ఎందుకు తిరిగి వస్తున్నాము, ఏం పోగొట్టుకుంటే తిరిగి రాము అనేటువంటిది ఆ అయమాత్మ బ్రహ్మని కొంచెం పక్కా చేయడానికి ఈ పరిపూర్ణ బోధగా వాడుతున్నప్పుడు అది అచల సిద్ధాంతానికి తీసుకెళ్లి అచల పరిపూర్ణంలో మన అక్కడ నిలబెడుతుంది. అక్కడ నిలబెట్టిన దాన్ని తిరిగి రాని మోక్షం అంటాం. అదే పరమపదం అంటాం. అయమాత్మ బ్రహ్మ కూడా ఈ ప్రత్యేకమైన బోధ లేకపోతే తిరిగి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి రెండు ఒకటే. తిరిగి వచ్చే ప్రమాదాన్ని నివారణ చేయడమే పరిపూర్ణ బోధ. ఈ బోధ అద్వైతులకి అచలులకు కూడా కావాలి. దానివల్ల తిరిగి రాని మోక్షమే పరమపదం. వేరొండు ఉపాయము లేదు. మోక్షం అనగా బంధ విముక్తి అని అర్థం. నేను బద్ధుడను అను విపర్యాస బుద్ధి ఎట్ల పోవును, నేను బంధ విముక్తుడను అను సంశయరహిత జ్ఞానము చేతనే పోవును. అసలు నిజానికి బంధం లేదు. బంధం అనేది ఉందంటే అది అజ్ఞానం, భ్రాంతి. బంధం అనే భ్రాంతి ఉన్నవాడికి మోక్షం కావాలనేది ఉంటుంది. అప్పుడు బంధము మోక్షం రెండూ భ్రాంతి. కానీ బంధం ఉన్నవాడు అజ్ఞానంలో భ్రాంతిలో ఉన్నవాడికి ఓ గురువు కావాలి, గురుపదేశ మార్గం కావాలి, ముముక్షు కావాలి, ఆ మోక్ష స్థానం ఏమిటో తెలియాలి, ఆ లక్ష్యంతో అనుష్ఠానం ఉపాసన చేయాలి. తీరా అది అయిపోతే ఆ గమ్యం చేరితే ఆ లక్ష్య స్వరూపమే తానైతే అట్లా వెనక్కి తిరిగి చూస్తే అదంతా భ్రాంతిలోది కదా, అదంతా లేనిది కదా అని నీకే తెలిసినప్పుడు నిన్ను చూసి నువ్వు నవ్వుకుంటావు, నిన్ను చూసి నువ్వు సిగ్గుపడతావు. నేను ఎప్పుడు అదే ఉంటే నేను కాదనుకోవడం ఏంటి, సాధన చేయటం ఏంటి, గురువును పట్టుకోవడం ఏంటి, మళ్ళీ అవ్వడం ఏంటి, ఎప్పటి నుంచో నేను అయ్యున్నాను కదా, అయ్యున్నవాడు అవ్వలేదు అనుకోవడం ఏంటి, తిరిగి అవ్వడం ఏంటని తలుచుకొని సిగ్గుపడి బిడియపడి ఒకసారి నిన్ను చూసి నువ్వే నవ్వుకుంటావు. అలా ఉంది శాస్త్రంలో. అపరోక్షానుభూతి దగ్గరికి వస్తే శాస్త్రం అలాగే చెప్తుంది. కాబట్టి సంశయరహిత జ్ఞానం చేతనే బంధ విముక్తులు కావాలి. అంటే భ్రాంతిలో ఉన్నవి భ్రాంతి పోతే లేవు అని తెలుసుకోవాలి. భ్రాంతిలో ఉన్నవి కార్యకారణాలుగా ఉంటాయి కాబట్టి అది మాయ పద్ధతి, అది అలాగే ఉంటుంది. మాయలో ఉన్నంత వరకు, మాయ పద్ధతిలో ఉన్నంత వరకు అవిద్యా దోషం ఉంటుంది, అవిద్యా దోషం ఉన్నంత వరకు అజ్ఞానం ఉంటుంది, అజ్ఞానం ఉన్నంత వరకు కర్మ ఉంటుంది. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు 3 ఉంటాయి, జనన మరణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవి దేనివల్ల ఇవన్నీ ఏర్పడ్డాయో దాని మూలానికి కనుక వెళ్తే మూలంలో ఇవన్నీ లేవు. ఆ మూల స్వరూపమే నువ్వు, మిగతాదంతా అసత్యం అనగానే నీ అపరోక్షానుభూతిలో ఇదంతా కూడా నీకంటే అన్యమైనవి, నీ అనుభవంలో లేనివి. ఒకవేళ ఉన్నాయి అనుకుంటే నీకు సంబంధం లేకుండా ఉన్నాయి, ఒకవేళ కావాలనుకుంటే లీలా వినోదంగా చేసుకోవచ్చు. కానీ నువ్వు అక్కడి నుంచి జారిపోవడం వల్ల, అజ్ఞానంలో మునగడం వల్ల, మనసు వల్ల త్రిపుటిలోకి వెళ్తే శరీర వాసన, లోకవాసన వల్ల ఈ ఇబ్బందులన్నీ వచ్చినాయి. త్రిపుటి వల్ల ద్వంద్వాలతో కూడినటువంటి భేదభావం వల్ల ఈ జన్మకర్మ పద్ధతి అంతా వచ్చింది అంటే భ్రాంతిలోనే వచ్చింది.
అందుకే లక్ష్యం చేరిన తర్వాత చేరే ముందుగాని కనీసం ద్వైతంలో ఉంటే అద్వైతం సిద్ధించే లోపల ఈ అనుష్ఠాన వాసన, ఈ శాస్త్ర వాసన, ఈ లోక వాసన, ఈ దేహ వాసన ఇవన్నీ విడిచిపెట్టేసేయాలి. ఎందుకంటే అదే నిన్ను అద్వైతం పోకుండా ఆపుతోంది. ఇంతవరకు ఎలా ఉపయోగపడినా ఆ తర్వాత అదే అర్థమైంది. అనుష్ఠానం ఉపయోగపడింది, సమీపానికి వెళ్ళావు. ఇంకా అది అవ్వాలి అంటే ఇంకా అనుష్ఠానంతో పని లేదు. ఇంకా దాన్నే పట్టు కూర్చున్నావంటే ఎంతకాలం అవ్వవు. అలాగే శాస్త్రం నీకు ఉపయోగపడింది, అక్కడ దాకా వెళ్ళావు. ఇక శాస్త్రం వదిలేసే టైం వచ్చింది. అది వదిలితే నీకు అద్వైతం, అది లేకపోతే శాస్త్ర వాసనే నిన్ను ద్వైతంలో ఉంచుతుంది, అనుష్ఠాన వాసన ద్వైతంలో ఉంచుతుంది. అందుకని సమీపానికి వెళ్ళేదాకా ఇవన్నీ కావాలి. అద్వైతం సిద్ధించేటప్పుడు ఇవన్నీ పోవాలి. ఎక్కడ దాకా వాటి అవసరమో అవి అవసరమే. అందుకే అంటారు ఏరు దాటాక తెప్ప తగలేమని. ఏరు దాటడానికి తెప్ప ఎంతో అవసరం. ఏరు దాటిన తర్వాత మరింత ప్రయాణం ఉంది. తెప్ప అక్కడ వదిలేసేసి మనం వెళ్ళిపోవాలి. తెప్పని మోసుకెళ్ళటం అంటే ఈ శాస్త్ర వాసన, అనుష్ఠాన వాసన, దేహ వాసన, లోక వాసన ఇవన్నీ నీతో పాటు పట్టుకెళ్ళటమే. ఈ వాసనాక్షయం కాకపోతే నీకు అద్వైతం ఎలా సిద్ధిస్తుంది? మొదట్లోనేమో సంస్కారాలు, విషయవాసనలు ఉన్నాయి. ఇప్పుడు అనుష్ఠానమే ఒక పెద్ద విషయం, అదొక వాసన. శాస్త్రమే ఒక పెద్ద విషయం, ఆ పాండిత్యమే పెద్ద వాసన. ఈ వాసనే వ్యసనం అన్నారు. వ్యసనం అంటే అంత తేలిగ్గా వదిలిపెట్టండి. కాబట్టి ఈ వాసనాత్రయం వ్యసనమైంది. వ్యసనాలు ఎలా వదలాలో వాసనాత్రయం ఎలా వదలాలి. ఎప్పుడు వాటి యొక్క పని అయిపోయాక ఇక అద్వైతం సిద్ధించడానికి వీటి యొక్క అవసరం లేకపోతే, ఇవి ఉన్నంత వరకు అద్వైతం రాదు. అద్వైతం రావాలంటే ఇవి పోవాలి. అప్పుడు వద్దన్నాం. మొదట్లో వద్దంటం లేదు, మొదట్లో కావాలి. నేను బంధ విముక్తుడను అను సంశయ రహిత జ్ఞానం చేతనే ఇదంతా కూడా పోతుంది. అంటే ఇక్కడ అర్థమైందే మనకి, బంధం అనేది భ్రాంతి కాబట్టి ఈ బోధ వల్ల, ప్రబోధ వల్ల భ్రాంతి రహితమైనప్పుడు స్వయం ప్రబోధ ద్వారా నువ్వు ముక్తుడవుతావు అనేది ఇక్కడ క్లియర్. కాబట్టి ఆ బంధ విముక్తికి తగినటువంటి పని మనం చేయాలి, కానీ దాని కొంతవరకు ఉపయోగపడేవి కూడా ఉంటే ఉండొచ్చు, కానీ దాని ఉపయోగం తీరిన తర్వాత దాన్ని మోసుకుంటూ పోకూడదు. ఎవరికున్న బంధం వాళ్ళకే పోవాలి, ఎవరికున్న భ్రాంతి వాళ్ళకే నివారణ కావాలి. నాకు గురుగారికి భ్రాంతి లేదు, శిష్యుడికి భ్రాంతి ఉంది. ఆయన బోధ ద్వారా ఇది భ్రాంతి అని చెప్పాడు, సత్యం ఏంటో కూడా చెప్పాడు. నీకు సత్య దృష్టి కావాలి, భ్రాంతి దృష్టి పోవాలి. కొన్ని మార్గాల్లో అక్కడ దాకా వెళ్ళావు, ఆ భ్రాంతి రహిత స్థితి రాబోతోంది. వెంటనే నీకు అద్వైతం సిద్ధించబోతోంది. అద్వైతం సిద్ధించాలంటే భ్రాంతికి ఇంకా ఈ 3 వాసనలు ఉన్నాయి, అయిపోవాలి. ఆ వాసనాత్రయం పోవాలి. బంధ విముక్తుడంటే ఈ విధంగా ఎవరికో వాళ్ళు చూసుకోవాలి. ఏది ఎంతవరకు అవసరం అంతవరకు ఉండాలి. కొంచెం వ్యాపారంగా, కమర్షియల్గా ఉండాలి. అన్నీ వాడుకోవాలి, పని అవ్వగానే అన్ని వదిలేయాలి. ఆధ్యాత్మికంలో కూడా నీ మోక్షం కోసం నువ్వు స్వార్థంగా ఉండాలి. ఈ స్వార్థమే పరార్థం. విషయాల్లో స్వార్థం పనికిరాదు, కానీ పరార్థం కోసం స్వార్థం కావాలి. నువ్వు ముందు సద్గతి పొంది గురువైన ఇంకోళ్ళకి బోధించడం తర్వాత సంగతి. ముందు నీకే జ్ఞానం లేదు, నీకే అనుభవం లేదు, నువ్వు ఎవరికి బోధిస్తావు? ఆ బోధించగలిగే సామర్థ్యం అందరికీ ఉండదు. కొందరు ఎవరికి వాళ్ళు ముక్తులు అవుతారు. కొంతమంది బోధించగలిగినటువంటి స్వభావము మొదట్లో అజ్ఞానంలోనే ఉంటుంది. జ్ఞానం వచ్చాక అజ్ఞానం వల్ల జ్ఞానాన్ని కూడా బోధించే అలవాటు అవుతారు. వాళ్ళకు ఒక సంస్కారం అలా ఉంటే గురువు కనుక ఆ సంస్కారాన్ని వినియోగించి నేను బోధగురుగా తీర్చిదిద్దొచ్చు. అంత బోధగురుగా అయ్యే ముందు కూడా మనం స్వయం ప్రబోధ జ్ఞానం పొందిన తర్వాతనే ఇంకెవరికైనా బోధించేది. నీ దగ్గర లేకుండా నువ్వు ఎవరికి చెప్తావు? విషయంగా కానీ అనుభవంగా కానీ మనకు ఉండాలి. ఒకవేళ అనుభవంగా లేదు, నాకు విషయంగానే ఉందండి, నేను ఇంతవరకే చెప్తా అని ఆనెస్ట్గా
నిజాయితీగా చెప్పి బోధించు, ఏం పర్వాలేదు. అనుభవం కావాలంటే ఫలానా గురువు గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పండి. అట్లా గురువుగా ట్రైనింగ్ అయ్యేవాళ్ళు, బోధాధికారులుగా ట్రైనింగ్ అయ్యేవాళ్ళు కూడా మేము బోధిస్తున్నంత మాత్రం గురువు అయిపోయానని కాదు. కొంతమంది బోధిస్తుండగానే నేను ఎక్కడ గురువు అనండి, నన్ను బోధించమంటారంటే అని తక్కువగానూ అనుకోవద్దు, ఎక్కువగానూ అనుకోవద్దు. ఇది ఒక ట్రైనింగ్ శిక్షణ అనుకొని చేయాలి. అప్పుడు ఈ రకంగా పద్ధతులంతా కూడా శిష్యులకే కాకుండా గురువులకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడితో 58 శ్లోకాలు అయినాయి. 59వ శ్లోకం రేపు చెప్దాం. 9 అయిపోయింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.